యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. థ్రిల్లర్ పిచ్చి ఏంటి అసలు? యాక్చువల్గా ఏది పట్టుకున్నా కానీ థ్రిల్లర్ అనేటప్పటికీ ఉన్నారు, మాకున్నారు, అనిల్ గారు ఉన్నారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునేలా చేస్తూ ఉన్నారు. అంటే నేను కథ రాసేటప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటాను, ఒడియమ్మ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది నాకు వచ్చింది అంటే నేను హ్యాపీ ఫీల్ ఇంకా అది పెట్టేస్తాను అనమాట. బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు అండ్ ఇవన్నీ మీరు చాలా క్షుణ్ణంగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భయపెట్టేలాగా కూడా చూపించారు. మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి ఉంటేనే మనం ఆ స్టోరీకైనా కానీ ఆ పాయింట్ అనేది కూడా వచ్చి మనం రాయగలుగుతాం. అలా మీ లైఫ్లో ఏదన్నా ఉందా? ఇప్పుడు నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేను ఏదో భయపెడుతూ చూపించానంటే నేను భయపెడుతూ ఎక్కడా చూపించలా, చేతబడని పేరు చెప్పే అంతే. ఆ పేరుకే భయపడుతున్నారు. ఊర్లో చేతబడి అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. నిజంగా అది ఉందని వాళ్ళు బిలీవ్ చేసేస్తారు. అంటే విన్న సందర్భం ఏదైనా కానీ స్కేరీగా అనిపించింది ఏదైనా ఒకటి ఉందా? మా తాతయ్య చిన్నప్పుడు చెప్పేవాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడంట, హాలిడేస్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడంట. వాళ్ళ నాన్న వేరే ఊర్లో ఉంటారు, ఆయన చేతబడులు చేసేవాడు. ఆయన ఏంటంటే ఎప్పుడన్నా ఒక మట్టితో బొమ్మ చేసి దాన్ని తీసుకెళ్ళి ఏట్లో కలిపేయాలి అంటారు, సంథింగ్ నేర్. ఆ ఏట్లో కలిపేసేటప్పుడు ఎదురెవరు రాకూడదు. ఎదురు వస్తే ఆ సీన్ నాకు చిన్నప్పుడే మా తాత చెప్పాడు. అది నేను పొలిమేర 1లో పెట్టేశాను యాస్టీస్గా. అది నాకు భయంకరంగా అనిపించింది. రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు. వాళ్ళు ఏంటి అంటే పవర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి నిమ్మకాయలు చాలా త్వరగా వాడిపోతాయంట. సో ప్రతి వారం నిమ్మకాయలు వాడిపోతుంటే నిమ్మకాయలు వాడిన నిమ్మకాయలు ఉంచకూడదు. ఉంచితే ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయి. సో నిమ్మకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంచాలి, మంచానికి అడ్డంగా పడుకోకూడదు. ఏవో కొన్ని రూల్స్. సో అవి నాకు అప్పుడే ఎగ్జైట్ చేసాయి, స్కేరీగానే అనిపించింది. సో ఇది ఒక సైన్స్ ఏమో అనిపించింది నాకు డిఫరెంట్గా. ఒకటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారని ఉంది అసలు సమాజంలో. అందరూ అది నిజం కాదు, అది ఎవరన్నా చేయొచ్చు. కానీ వాళ్ళు ఎక్కువ చేస్తారనేది ఏదో ఒక సంథింగ్ ఒక పేరుకుపోయింది అందరిలో, బ్రెయిన్లో. సార్ అట్లా ఏమనిపించిందండి? ఎందుకు అలాగా? అది మ్యాజిక్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు. దీపం ఉన్నట్టుండి ఎలగటం ఇలాంటివో చేస్తూ ఉంటారు. అవి జరిగాయి. నిమ్మకాయలు ఇలా తిరగటాలు అవన్నీ నేను నమ్మను, కానీ ఎందుకు ఇంకా కెలకటం అని అనిపించింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రియల్ టాక్ విత్ చాణక్యలో. ఈరోజు మన దగ్గర ఒక సూపర్ అండ్ థ్రిల్లింగ్ గెస్ట్ కూడా ఉన్నారు. ఎవరా అనుకుంటారా? చెప్తాను. మెయిన్గా మనమందరం ఇప్పుడు అరే మలయాళం కంటెంట్ భలే ఉంటుందిరా బాయ్, అరే అక్కడైతే డిఫరెంట్ స్టోరీస్ వస్తుంది అనే వాటి నుంచి తెలుగులో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగల సత్తా ఉన్న డైరెక్టర్స్ బోల్డెంతమంది కూడా ఉన్నారు. అందులో ఒక డైరెక్టర్ మరి డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు. మరి ఆయన తీసిన ఫస్ట్ మూవీ పొలిమేర. మరి తర్వాత కూడా పొలిమేర తర్వాత పొలిమేర 2 వచ్చింది. అండ్ రీసెంట్గా అయితే 28°C అని కూడా రిలీజ్ అయింది. ఆయన జర్నీ అనేది కూడా చూసుకుంటే ఒక డెంటిస్ట్గా ఉన్నా కానీ సినిమాల మీద ఉన్న ప్రేమతో తర్వాత సినిమాలో బోల్డైన మూవీస్ కూడా ఏడీగా వర్క్ చేశారు, లైన్ ప్రొడ్యూసర్గా వర్క్ చేశారు. దెన్ లేటర్ ద ఫస్ట్ అటెంప్ట్ అనేది రిలీజ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడినా కానీ దెన్ ఒక థ్రిల్లర్స్లో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు ఇప్పుడు మనతో పడుతున్నారు. మరి ఆయన జర్నీ ఏంటి, ఎలా ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ అనిల్ అన్న. హాయ్ ఎలా ఉన్నారు? గుడ్ బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. అండ్ ఎందుకో మీతో సపరేట్గా ఒక డిఫరెంట్ పాడ్కాస్ట్ చేయాలనిపించి అదే పనిగా సో మీ అడిగిన వెంటనే మీరు రావడం, ఇట్ వాస్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నాకు కూడా ఐ వాంట్ టు స్పీక్ మోర్. నాకు మాట్లాడటం నాకు ఇష్టం. ఓకే. సో అందుకే నేను డెఫినెట్లీ
ఇది అంటే ఏదో సినిమా గురించి అది ఇది కాదు పర్సనల్ అని అన్నారు. యా సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే, సో అది ఎక్కడి నుంచి మొదలెడదాం? డాక్టర్ నుంచి మొదలెడదామా లేకపోతే మూవీస్ నుంచి మొదలెడదామా? ఇట్స్ అప్ టు యూ అండి, మీరు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. యా ఓకే, సో ఫస్ట్ అయితే స్టార్ట్ విత్ యువర్ ఫస్ట్ మూవీ. యా టెక్నికల్గా అయితే ఫస్ట్ మూవీ మా ఊరి పొలిమేర. అవును. ఓకే, అండ్ నార్మల్గా అయితే సో 28C. యా 28. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ 28C. యా డాక్టర్ అయిపోయిన తర్వాత సో ఈ మూవీ ఇండస్ట్రీలో మీరు ఫస్ట్ తీస్తున్న మూవీ అనేటప్పటికీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ హర్డల్స్. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఈ 28C చేసిన తర్వాత వచ్చిన మెచ్యూరిటీతోనే ఈ పొలిమేరలో చాలా జాగ్రత్త తీసుకొని ఇంకా చేశారని నేను అనుకున్నా. ఐమ్ రైట్? ఎగ్జాక్ట్లీ ప్రతి సినిమా తర్వాత ఎవరైనా ప్రతి డైరెక్టర్ కూడా వాడు పాస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం మెరుగుపడతాడు. డెఫినెట్లీ అది కూడా నేను కూడా అలాగే చేశాను. కాకపోతే నా సినిమా కొంచెం డిలేగా రిలీజ్ అయింది అంతే. ఫస్ట్ రిలీజ్ అవ్వాల్సింది అది ఈ టైంలో రిలీజ్ అయ్యేసరికి ఏదో ఓల్డ్ ప్రోడక్ట్ లాగా అలా ఉన్నా కానీ అసలు రిలీజ్ అవటమే మాకు హ్యాపీ. యా, అసలు అది అక్కడే సక్సెస్ కొట్టేసాం మేము. ఎందుకంటే అసలు అలా ఆగిపోవాల్సిన సినిమా ఎప్పుడో అలా పడిపోయింది పక్కన, దాన్ని రిలీజ్ చేయగలిగాం. అంటే ఆ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే వేరేలాగా ఉండేది అది సినిమా. డెఫినెట్లీ ఇప్పుడు కూడా చాలామంది రాలేదు, చూడలేదు థియేటర్ కూడా, బట్ డెఫినెట్లీ ఓటీటీలో చూస్తారు. ఓటీటీలో ఎవ్రీబడి విల్ వాచ్ ఇట్. అరే పర్లేదు రాని డీసెంట్ సినిమా తీసాడు, దే విల్ ఫీల్ హ్యాపీ అంతే. ఓకే, ఆ మూవీ రిజల్ట్ ఏమన్నా కానీ కొంచెం అలా ఇలా అనేటప్పటికీ మీరు అన్నట్టే ఆ థియేటర్కి వచ్చి ప్రేక్షకులు చూడలేదు అని అనేటప్పటికీ సో హౌ యూ ఫెల్ట్ ఏంటి? ఈ సినిమానే కాదండి, రైట్ నౌ ఈ మూమెంట్ ఏదో బ్లాక్ హోల్ లాగా ఉంది. ఒక 1 month నుంచి ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద మూవీ, ఏ మూవీ అయినా కానీ. అంటే ఎలాంటి పెద్ద హీరో ఉన్నా కానీ క్రౌడ్ పుల్ చేయలేకపోతున్నాడు. మరి ఎందుకో తెలియదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే చాలా పెద్ద సమస్యగా మారిపోద్ది. రీసెంట్గా మన డైరెక్టర్ గారు ఆయన వచ్చి కూడా చెప్పారు స్టేజ్ మీద, అసలు థియేటర్కి ఎవరు రావట్లేదు, అన్ని ఊర్లో సెకండ్ షోలు తీసేస్తున్నారు, మిగతా అసలు ఎక్కడ ఏం దొరకట్లేదు అని. అంటే ఇది కొంచెం వర్రీ అవ్వాల్సిన విషయమే. అంటే ఫ్లాప్ సినిమా కూడా కాదు, గుడ్ సినిమా కూడా రావట్లేదు. గుడ్ బ్యాడ్ అని డిసైడ్ చేయడానికి కూడా రావట్లేదు ఆడియన్స్. సో ఇది చాలా పెద్ద ఇష్యూ అయ్యేటట్టు ఉంది ఫ్యూచర్లో. బట్ యాజ్ ఆఫ్ నౌ నాకేంటంటే త్వరలో తగ్గిపోతుందేమో. ఒక 2-3 పెద్ద సినిమాలు ఒకేసారి ఇంట్రెస్టింగ్ క్రౌడ్ పుల్లింగ్ మూవీస్ వస్తే అది అలా కంటిన్యూ అవుతుందేమో అనుకుంటున్నాను. కానీ బట్ ఫింగర్స్ క్రాస్డ్. ఎందుకో నాకు అది మాత్రం భయంగా ఉంది. నా సినిమాని కాదు కానీ నా దానికి ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఇట్స్ కంప్లీట్లీ ఒక 7 years బ్యాక్ మూవీ. 7 years బ్యాక్ మూవీ అని చెప్తున్నప్పుడే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ ఓటీటీలో చూద్దాంలే అనుకుని ఉంటారు. బట్ ఏదో ఒకటి చూడటం నాకు కావాలి, ఇట్ రిలీజ్డ్ అనమాట అంతే. దీని గురించి చెప్పాలి అంటే దిస్ మై ఫస్ట్ మూవీ 28 Degrees C. నేను 2018లో స్టార్ట్ చేశాను. బట్ నేను ఇండస్ట్రీలోకి 2009లో వచ్చా. 2009లో నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటికి మీ డాక్టర్ అయిపోయిందా? యా నేను 2007 పాస్డ్ అవుట్. ఓకే 2007 పాస్డ్ అవుట్. నేను విష్ణు డెంటల్ కాలేజ్ భీమవరంలో చదివాను. ఓకే, సో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నాకు సర్టిఫికేట్ క్వాలిఫైడ్ డెంటిస్ట్ చదివి కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత నా పెళ్ళి అయిపోయింది. నేను పామర్రు అనే ఒక విలేజ్ ఉంది కృష్ణా డిస్టిక్లో, అక్కడ నేను క్లినిక్ పెట్టాను. సో నేను నా మిస్సెస్ మేమిద్దరం డెంటిస్ట్లే. సో అక్కడ క్లినిక్ పెట్టి రన్ చేసుకుంటూ అట్లా నా లైఫ్ అంతా కొంచెం ఏదో యూటర్న్ లాగా వేరే సైడ్ వెళ్ళిపోతుంటే, అరే చిన్నప్పుడు ఇది కాదు కదా నేను అనుకుంది అని. అప్పుడు నేను అంటే నాకు ఆ లైఫ్ ఇప్పుడు క్లినిక్ పెట్టుకున్న తర్వాత నాకు డబ్బులు బాగా వస్తున్నాయి. సో అంత బాగా ఎర్న్ చేస్తున్నాను. ఎవ్రీ వీక్ వెళ్ళిపోయి బ్యాంక్లో వేసుకుంటూ డబ్బులు. అరే ఇది కాదు కదా లైఫ్, ఇంకా ఏదో నేను మిస్ అవుతున్నాను అనుకున్నాను. అరే మూవీస్ కదా నాది అనుకుని అప్పుడు నేను మళ్ళీ ట్రై చేయటం మొదలెట్టాను. నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా సాయి కిరణ్ అడవి గారిని పట్టుకున్నాను. ఆయన ఒకసారి రా మాట్లాడదామంటే హైదరాబాద్ వచ్చి మాట్లాడి వాళ్ళ బ్రదర్ సినిమా అడవిశేష్, ఆయన కర్మ అనే సినిమా తీశారు అప్పుడు. ఓకే, యూఎస్లో తీసేసి దాన్ని ఇండియా తీసుకొచ్చి ఇండియాలో ఎడిట్ ఇంకా ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ చేస్తున్నారు. సో దానికి నువ్వు వర్క్ చేస్తావా అన్నారు. నాకు ఏదైనా కానీ ఒకటి అసలు సినిమా అంటే తెలియదు నాకు. సో డన్ సార్ డెఫినెట్లీ అని చెప్పాను. అలా వచ్చి శేష్ని కలిసి కర్మ సినిమాకి ఐఎమ్ ద ఫస్ట్ ఎడి. ఓకే, శేష్ గారికి ఇండియాలో నేను ఆయన ఫస్ట్ సినిమాకి ఫస్ట్ ఎడి నేనే. ఇంకా అక్కడి నుంచి నాకు శేష్తో జర్నీ స్టార్ట్ అయింది. ఓకే, క్షణం అనే సినిమాకి నేను కోఆర్డినేటర్గా చేశాను.
సాయి కిరణ్ అడవి గారు కేరింగ్తో ఒక సినిమా చేశారు, దానికి నేను 2 years స్క్రిప్టింగ్లో ఉన్నాను. ఇంకా అట్లాగే చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు తారక రత్న గారితో యామిని చంద్రశేఖర్ అని ఒకటి చేశారు, రమణ సెల్వ గారు. దాన్ని కంప్లీట్లీ నేను ఆర్ట్ చూసుకున్నా, అంటే ఏడీలోనే ఆర్ట్ డిపార్ట్మెంట్లో చూసుకున్నాను. అట్లా ఇంకా చాలామంది, ఆనంద్ రవి గారు పేరెంట్స్ సినిమా దానికి వర్క్ చేశాను. మన సాగర్ చంద్ర గారు అదేంటి అయ్యారే సినిమా చేశారు, దానికి పోస్ట్లో నేను ఉన్నాను. ఓకే, వీళ్ళందరూ అప్పట్లో ఒక బ్యాచ్. ఇప్పుడు అంటే సాయి కిరణ్ అడవి గారు, ఆనంద్ రవి, రమణ సెల్వ, సాగర్ చంద్ర, వీళ్ళందరూ ఏంటంటే అప్పట్లో ఒక బ్యాచ్ అనమాట. ఒక్కొక్క మూవీ చేసుకుంటే అట్లా వస్తున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర నేను అప్పుడు ఉన్నాను. సో అట్లా చాలా మూవీస్, ఒక దగ్గర 6-7 మూవీస్ చేసి, క్షణంకి నేను కోఆర్డినేటర్ అయిపోయిన తర్వాత సుమంత్ గారి నరుడా డోనరుడా అని ఒక సినిమా ఉంది, విక్కీ డోనర్ రీమేక్. దాన్ని నేను లైన్ ప్రొడ్యూసర్గా చేశాను అన్నపూర్ణ స్టూడియోస్లో. ఎందుకంటే క్షణంకి నేను కంప్లీట్లీ మేనేజ్ చేశాను మొత్తం, కోఆర్డినేటర్తో పాటు మేనేజ్డ్ ఎవ్రీథింగ్ అనమాట. ₹1 ఎక్కడ పోవాలో అదంతా నేను చూసుకున్నా. సో అలాగే సేమ్ సుమంత్ గారి మూవీకి కూడా ఉండి బడ్జెట్స్లో సినిమా చేయడానికి ఎక్కడ ఎంత ఖర్చు పెడితే అవసరం, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఇవన్నీ తెలుసుకుని దాని తర్వాత ఐ స్టార్టెడ్ మై 28 Degree Celsius. అంటే ఫస్ట్ నేను అంజలి అని రాసుకున్నాను కథ పేరు. ఆ అప్రోచ్ శేష్ ఉండే, శేష్ నువ్వే ఇందులో హీరో, డండన్ చేస్తాం, అది ఇది అంతా క్లైమాక్స్ కొద్దిగా మారుద్దామా, సరే ఇది మారుద్దాం, ఇట్లా డిస్కషన్లో ఉంది. అనుకోకుండా శేష్కి ఏంటంటే తన డేట్స్ ఇచ్చేసి ఇంకొక 1.5 year బ్లాక్ అయిపోయాడు. ఓకే, వేరే మూవీకి గూఢాచారి అని ఒక మూవీ, ఇంకొకటి అప్పుడు 2 states అనుకుంటా, ఇంకో మూవీకి ఇట్లా డేట్స్ ఇచ్చేసారు. అరే నేను 1.5 year నేను ఎలా వెయిట్ చేస్తానని నేను అరే అనుకుని ఈ అప్రోచ్ నవ్వించేంద్ర. ఓకే, అది శేష్ గారికి నచ్చలేదు. ఆ డెసిషన్ అప్పుడు తీసుకోకుండా ఉండాల్సిందేమో, ఏమో ఇవన్నీ తెలియదు. ఒక డెస్టినీ, ఒక లైఫ్ ఎట్టన్నా వెళ్తా ఉంటే అంటే ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, ఇది తీసుకోవటం వల్ల ఇలా అవుతుంది, చాలా చాలా మార్పులు జరుగుతుంటాయి. సో అలాగే అయిపోయింది. బట్ దాని తర్వాత మళ్ళీ శేషిని కలిశాను. ఓకే అనిల్, సరే ఇలా చేద్దాం అలా చేద్దాం, మళ్ళీ నేను గైడ్ చేశారు అంతా. నన్ను ఒక బ్రదర్లో ట్రీట్ చేస్తాడు శేష్. ఎప్పుడు తప్పులు చేసినా ఏం చేసినా ఇది అది చూసి, అంటే పొలిమేర వచ్చిన తర్వాత చూసినప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా, అది కూడా Disney+ హాట్‌స్టార్లో రిలీజ్ అయింది. అది కూడా ఆ టైంలో, కోవిడ్ టైంలో ఆ మూవీ అనేది ఎట్లా పెట్టుకొని చూసామంటే, ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా, అరే బాగుందంట అలా అందరి నోట్లోంచి విని అందరం చూసాం. ఆ టైంలో మనకు ఎంటర్టైన్మెంట్ అంటే మూవీ తప్ప ఏమీ లేదు. ఎగ్జాక్ట్లీ ఆ టైంలో అట్లా రెస్పాన్స్ వచ్చేటప్పటికి ఏమనిపించింది బ్రో? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. నేను కంప్లీట్లీ ఏమంటారు, నా ప్రొడ్యూసర్ పిలిచి 50 లక్షల సినిమా చేస్తావా అన్నాడు. ఇది గుప్తా గారు, భోగేంద్ర గుప్తా గారు 50 లక్షల సినిమా చేయాలి. కరోనా అయిపోయి లాక్డౌన్ అప్పుడే ఎత్తేసిన టైం, మళ్ళీ ఈవినింగ్ త్వరగా వెళ్ళిపోవాలి, అంటే ఒక ఇన్ అవర్స్లోనే మనకు ఫ్రీ ఇచ్చారు, అది వదిలేరు. దాని తర్వాత మళ్ళీ లాక్డౌన్, నైట్ అంతా లాక్డౌన్ ఉంటుంది. సో ఆ టైంలో 4 గంటలు కలిసే టైంలోనే చేద్దామా అంటే చేద్దాం సార్ అంటే, ఆయన కూడా అప్పుడు ఒక సినిమా ఏదో స్టార్ట్ చేసి కొంచెం ఆగిపోయి ఉన్నారు అనమాట. ఒక సినిమా ఏదో స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆయన అంటే నేను ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజ్. నాకు అప్పటికి 28 ఆగిపోయింది సినిమా, కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ రెడీ అయిపోయి సినిమా రిలీజ్ అవ్వాలా, లాక్డౌన్ వచ్చింది, ఆగిపోయి. ఓటీటీలో వాళ్ళందరూ కూడా తక్కువ రేటుకి అడుగుతున్నారు. సో నా ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా లేరు ఇవ్వటం. అంటే మాకు తెలియట్లా అసలు ఏం చేయాలో తెలియదు, అసలు థియేటర్లు వస్తాయా రావా ఇది తెలీదు. సో ఎక్కువ ఖర్చు పెట్టేశారు అప్పటికి. సో దాంతో నేను అక్కడే ఆగిపోకుండా నేను ఒక డైరెక్టర్ ఉన్నానని చెప్పాలనిపించింది ఆడియన్స్కి. సో వచ్చి 50 lakhsలో అంటే కూడా ఎడ్యుకేట్ ఛాలెంజ్ సార్ చేద్దాం అంటే, వెబ్ సిరీసా ఏంటి ఇట్లా. నాకు వెబ్ సిరీస్ల మీద అంత ఇంట్రెస్ట్ లేదు అప్పట్లో. ఓకే, లేదు సార్, ఐ విల్ మేక్ ఎ మూవీ, స్ట్రైట్ మూవీ, మీరు వెబ్లో రిలీజ్ చేసుకున్నాక నో ప్రాబ్లం సార్, వెబ్బే ఉంది ఇప్పుడు, అంతా ఓటీటీని రిలీజ్ చేద్దాం అని ముందే అనుకుని. ఎందుకంటే థియేటర్ లేవు అప్పటికి, ఓపెన్ లేవు థియేటర్స్. ఓకే, సో థియేటర్ ఎప్పటికవుతుందో తెలియదు కాబట్టి వెబ్బే చేద్దాం. అప్పుడు ఏంటి, వెబ్కి కొంచెం సెన్సార్ లేదు, ఆ డైరెక్టర్కి లిమిటేషన్స్ లేవు, వాడు ఏదనుకుంటే అది చేయొచ్చు అన్న విధంగా ఉండేసరికి అప్పుడు నేను డన్ అండి, ఒక రాగా ఒకటి చెప్దాం అనిపిస్తుంది. ఎలా అంటే ఆయన ఇంకోటి కూడా అన్నాడు, మనం ఎక్కడన్నా వెళ్ళిపోయి షూట్ చేసుకుని వచ్చేయాలి, మళ్ళీ ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ అన్నట్లు పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్గా ఒక దగ్గర ఒక ఊరు సినిమా అయితే బెస్ట్, మా ఊరికి తీసుకెళ్ళిపోతాను, అక్కడ చేపించి తీసుకొచ్చేస్తా అన్నారు. సరే అండి అని అప్పుడు నాకు ఆల్రెడీ లాక్డౌన్లో రీసెంట్గా రాసుకున్న కదే అది. దీని పొలిమేర కాదు దీని పేరు, అప్పుడు నేను బ్లాక్ అని పెట్టుకున్నా. బ్లాక్.
అని పెట్టుకుని, అంటే ఇదేంటంటే వెబ్కే కాబట్టి కంప్లీట్లీ బ్లాక్ మ్యాచింగ్ మీద ఉంటుంది కాబట్టి సో బ్లాక్ అని పెట్టుకున్నాను. అండ్ హీరో క్యారెక్టర్ కూడా బ్లాకే సినిమాలో. ఆడు కూడా నేను బ్లాక్ క్యారెక్టర్, వాడు గ్రేలో ఉండడు, వైట్లో చూపిస్తూ టర్న్ చేసి వాడిని బ్లాక్లో చూపిస్తాను. సో క్యారెక్టర్ పేరు కూడా బ్లాక్, ఇది బ్లాక్ అనుకున్నాను. అప్పుడు ఆయన కూడా పెద్ద పట్టించుకోలేదు, ఓకే అన్నారు. 50 days అదేంటి 50 lakhs చేయాలి. సో ఇది టార్గెట్గా పెట్టుకుని, సరే సార్ మరి అందరు కొత్తలే కావాలి, నాకేమి మళ్ళీ అంటే పెద్దోళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మళ్ళీ నాకు ఏంటంటే వాళ్ళకి రెమ్యునరేషన్లు అది ఇది బడ్జెట్ పెరిగిపోద్ది. ఐ విల్ గో విత్ ద పర్ఫార్మెన్స్. థియేటర్ వాళ్ళని చూస్తూ ఆడిషన్స్కి పిలుచుకుంటూ అలా చేస్తున్న టైంలో గుప్తా గారు ఏం చేసేవాళ్ళు అంటే రోజుకు ఒక 4 కట్ చెప్పించేవాళ్ళు. అంటే ఆయన ఫ్రెండ్స్కి ఎవరెవరో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ. ఓకే. ఆఫీస్లో అయిపోయేసరికి ఈవినింగ్ 6-7 అయ్యేసరికి 4 వస్తారు. అనిల్ గారు రండి అని కూర్చోబెట్టేసి ఫస్ట్ నాతో కట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ నన్ను పంపించేస్తారు, వాళ్ళు దాని మీద డిస్కస్ చేసుకుంటారు. అట్లా ఐ థింక్ ఐ గేవ్ 108 narrations. 108 narrations ఇచ్చాను పొలిమేర. అంతే, అన్నీ కలుపుకుని నేను లెక్కెట్టుకునేవాడిని, ఎవరెవరికి ఇస్తున్నాడు, ఇది ఎన్నోది అట్లా లెక్కేసుకుని సెంచరీ తర్వాత నేను గేవ్ అప్ 100 అయిపోయినాయి అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇచ్చాను. సో 108 or 109 నాకు తెలియదు. అన్నా ఒకటి చెప్పండి. ఒక స్టోరీ ప్రొడ్యూసర్కి పోయి చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 4-5 narrations ఆర్ 10 వరకు టీమ్కి అది చెప్పేంత వరకు ఓకే. బట్ 108 narrations ఇవ్వడానికి ఏంటి అంత డ్రైవ్ చేసింది ఏంటి మీరు మళ్ళీ అసలు? ఇప్పుడు నేను ఒక 2-3 ఇస్తాను అంతే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎందుకంటే నన్ను అడగరు. ఓకే సార్ ఏంటి స్టోరీ ఏంటి అంటే నా ప్రొడ్యూసర్ ఒకసారి ఇచ్చాను, సార్ బాగుంది వెళ్ళిపోతాం. అప్పట్లో ఈ కథ పొలిమేర అనే కథ ఇట్స్ డిఫరెంట్. సాంగ్స్ ఉండవు, ఇంట్రొడక్షన్ ఫైట్లు ఉండవు, లేకపోతే హీరో ఉండడు, హీరోయిన్ ఉండదు. సో అట్లా కంప్లీట్లీ అన్నిటిని బ్రేక్ చేసింది కదా. ఆ ప్రొడ్యూసర్ భయం, ఆయన ఇప్పుడు ఎంత లేదన్నా ₹1 పెట్టాలన్నా కానీ డబ్బులే కదా, ఇదేంటి వర్కౌట్ అవుతుందా అంటే. ఇప్పుడు నేను కట్ చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు మధ్యలో ఒకళ్ళ స్క్రిప్ట్ బాక్స్ ఏదో పేరు ఉంది ఎవరిదో, వాళ్ళకు కూడా అప్రోచ్ అయ్యారు నా ప్రొడ్యూసర్. వాళ్ళు కూడా వచ్చి ఏమన్నా చేసి చెప్తే అంటే ఇది కరెక్టో కాదా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో వాళ్ళని కూడా వచ్చి కట్ చెప్పాను వాళ్ళకి. చెప్పిన తర్వాత వాళ్ళ కథ అంతా విని ఎంజాయ్ చేసి, సార్ ఇది కొంచెం మార్చితే బాగుంటుంది అన్నారు. ఏంటి అంటే మీరు కథ తెలుసు కాబట్టి కొమరాయి మీద వెళ్తున్నాం కదా, కొమరాయిని చంపేశా, జంగయ్యకి షిఫ్ట్ అవ్వాలి అందరూ. ఆడియన్ ఎవరైతే కొమరాయికి కనెక్ట్ అవుతారో కొమరాయి మీద కనెక్ట్ అయ్యి కొమరాయిని మధ్యలో చంపేస్తే కొమరాయి కనెక్ట్ అయిన వాళ్ళందరూ ఆగిపోతారు అక్కడే. అవును, ఆ జంగయ్య మీదకి షిఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ జంగయ్య నడిపిస్తున్నాడు కదా, అంటే బాలాదిత్య. సో ఆ షిఫ్ట్ అవ్వకపోవచ్చు. స్టార్టింగ్గా జంగయ్య మీద తీసుకెళ్దాం, జంగయ్యతోనే కథ మొదలెడదాం. జంగయ్యకు ఒక అన్న ఉన్నాడు, ఆడు చచ్చిపోయాడు. ఆడియన్ కనెక్ట్ అంటే మధ్యలో డిస్ట్రాక్ట్ అవ్వరు, జంగయ్యతోటి ట్రావెల్ అవుతుంటారు, కనెక్ట్ అయిన అట్లాగే వెళ్తారు కదా. ఇలా చేద్దాం నా ప్రొడ్యూసర్ కూడా అలా చేద్దాం అంటారు. సో అక్కడ నేను కొంచెం అడమెంట్గానే ఉన్నాను. సరే ఇప్పుడు నేను జంగయ్యతోనే వెళ్తున్నాను. జంగయ్య వాళ్ళ అన్నయ్య చచ్చిపోయాడు, నాకేం అవ్వట్లా, నేను ఫీల్ అవ్వాలి, అరే ఈడు చచ్చిపోతే ఎట్లారా అని ఫీల్ రావాలి. సో ఆ ఫీల్ నాకు కలగాలి అంటే నేను కొమరాయితోనే రావచ్చు, కొమరాయిని చంపేస్తా అక్కడ. అప్పుడు అర్థం అప్పుడు అరే కొమరాయి చచ్చిపోయాడా ఎలా రా. ఇప్పుడు అందరూ జంగయ్యకి షిఫ్ట్ అవుతారు, ఎందుకు అంటే జంగయ్య కొమరాయి గురించే ఫైట్ చేస్తున్నాడు. రైట్. ఇప్పుడు అందరు కూడా కొమరయ్య కనెక్ట్ అయిన వాళ్ళు కూడా జంగయ్య మీద షిఫ్ట్ అవుతారు, ఎందుకంటే జంగయ్య గాడి మోటివ్ కూడా కొమరయ్యని గెలిపిద్దామని, వాడు మంచోడని చెప్పటమే తాపత్రయం. సో అందరు షిఫ్ట్ అవుతారు. సార్ మీరు భయపడకండి అంటుంటే ఆయనకు భయం. అంటే ఆయన భయం అని బయటకేం చెప్పలేదులే కానీ, సరే వీళ్ళకి చెప్పండి వాళ్ళకి చెప్పండి అట్లాగే నరేషన్స్ అన్నీ అయ్యి నాకు ఇంకోటి ఏంటంటే ప్రతి నరేషన్కి నేను ఇంప్రూవ్ అవుతాను, అది ఇప్పటికీ విలువ చేస్తాను. ఓకే. ఇప్పటికి కూడా నాకు నరేషన్ ఇవ్వటం నాకు ఇష్టం. ఓకే. నేను నరేషన్ ఇస్తున్న ప్రతిసారి రికార్డ్ చేసుకుంటాను, ఎందుకంటే నేను కొన్ని కొత్త పాయింట్స్ చెప్తూ ఉంటాను. అవి మళ్ళీ స్క్రిప్ట్లో ముందు చెప్పిన నరేషన్కి ఈ నరేషన్కి ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతుంటుంది. సో ఫస్ట్ విన్నవాడు కూడా నెక్స్ట్ వినటానికి నా టీం అందరూ కూడా ఆల్రెడీ విన్నారు కదా నేను నరేషన్ ఇస్తూ ఉంటాను, లేదు సార్ అని వాళ్ళు వింటూ ఉంటారు, మళ్ళీ వింటారు ఎన్నిసార్లు చెప్పిన ఎన్నిసార్లు. సో అట్లాగా ఐ గేవ్ 100+ నరేషన్స్. అట్లాగా అయిన తర్వాత ఆయనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, విన్న వాళ్ళందరూ కూడా బాగుంది, ఏదో డిఫరెంట్గా ఉంది, తక్కువలోనే 1లోనే అయిపోతుంది కదా చేయొచ్చు. ఒకవేళ నేను రిస్క్లో పెట్టాను అనుకోండి,
5 కోట్ల సినిమా ఇది అని అంటే అప్పుడు భయపడచ్చు. కానీ తక్కువలోనే ఉంది కదా బడ్జెట్, సో వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు చెప్పటం ఈయనకి. ఇప్పుడు ఈయనకి వచ్చేసి కొత్త ఫేసెస్ కాదు, కొద్దిగా నోన్ ఫేసెస్ వెళ్దాం అన్న ఒకటి వచ్చింది. ఇంకా అట్లాగా సత్యం రాజేష్ గారు, బాలయత్య, చిత్రం సీను, గెటప్ సీను, ఓకే, కామాక్షి వీళ్ళందరూ కొంచెం నోన్ ఫేసెస్ వచ్చారు. అట్ ద సేమ్ డే పర్ఫార్మర్స్, వాళ్ళతోటి ఇట్ స్టార్టెడ్ అనమాట. ఫస్ట్ ఈ సత్యం రాజేష్ గారి క్యారెక్టర్ ప్లేస్లో నవీన్ గారు అని అనుకున్నారు. ఆయన నరేషన్ కూడా చేశారు ఫస్ట్ అనుకున్నది కూడా ప్రియదర్శి అనుకున్నా. ఫస్ట్ ప్రియదర్శి ఎందుకంటే అప్పుడు 28లో ప్రియదర్శితో వర్క్ చేశాను. సో నాకు ఇదేంటంటే తెలంగాణ స్లాంగ్ సినిమా, ప్రియదర్శి తెలంగాణ ప్యాక్ ఆడినట్టు ఆడతాడు. సో నాకు ఆయనే కనపడ్డాడు. సార్ ప్రియదర్శి కొంచెం గడ్డ పెంచేస్తే ఆటో డ్రైవర్ అని నమ్మేస్తాం మనం కూడా, వెళ్ళిపోదాం. ప్రియదర్శి ఈజ్ ద కొమరయ్య, రాహుల్ రామకృష్ణ ఈజ్ జంగయ్య. ఓకే, వీళ్ళిద్దరిని అనుకుని నేను అప్పుడు అప్రోచ్ అవుదాం అనుకున్నాను. ప్రియదర్శికి లాక్డౌను, జూమ్ కాల్లో నరేట్ చేశాను, కథ అంతా విన్నారు. అనిల్ నాకు చేతబడికి నేను కనెక్ట్ అవ్వను, బ్లాక్ మ్యాజిక్ అంటే నేను తెలియదు, నాకు నేను కనెక్ట్ అవ్వను అన్నారు. నాకు అంటే నేను నమ్మను అన్నారు ఫస్ట్ బ్లాక్ మ్యాజిక్. నేను కూడా నమ్మను అనుకుని ఫస్ట్. కాకపోతే ఆయన ఏంటంటే చేతబడి కనెక్ట్ అవ్వనా, హీరో అనేవాడు కనెక్ట్ అవ్వాలి, అప్పుడే అతను చేయగలడు. సో ఆయనకి నచ్చలేదు. దాని తర్వాత ఇంక ఏదైనా స్టోరీ నడిచినా ప్రతి ఒక్కటి బ్లాక్ మ్యాజిక్ రిలేటెడ్ ఉంది కాబట్టి అంతర్లీనంగా. సో ఆయన నో చెప్పారు ప్రాపర్గా, అనిల్ నేను చేయను. గుడ్, చాలామంది నో చెప్పరు, తిప్పించుకుంటూ ఉంటారు, లేకపోతే అప్పుడు చూద్దాం అంటూ ఉంటారు, టైం డిలే చేస్తారు. ఆయన అలా చేయకుండా విత్ ఇన్ ద టైం ఒక 1 వీక్లో చెప్పేశారు. ఓకే. సో దెన్ ఐ గో నవీన్ చంద్రకి వచ్చాను. నవీన్ చంద్ర నాకు పర్సనల్గా 28లో చేసింది, నాకేంటంటే నాకు చేసిన వాళ్ళే కాబట్టి. అండ్ గుప్తా కూడా మంచి ఫ్రెండ్. ఓకే, భోగేంద్ర గుప్తాకి నవీన్ చంద్ర చాలా మంచి ఫ్రెండ్. ఓకే. సో అప్పుడు వెళ్ళి ఆయన ఇంటి దగ్గర, ఇక్కడ హైటెక్స్ దగ్గర ఉంటారు, అక్కడికి వెళ్ళి ఒక నైట్ వెళ్ళి ప్రాపర్గా నరేట్ చేశాం. ఎగ్జైట్ అయ్యాడు అసలు. కొన్ని సీన్స్ చెప్తుంటే అడే చూడు ఇట్లా గూస్ బూస్ వస్తున్నాయి ఉన్నవాడికి. ఒక సీన్ ఒకటి చెప్పాను కదా, దిగంబరుడిగా ఉండి పూజ చేయాలనేది, అక్కడ చాలా ఎగ్జైట్ అయ్యాడు. అనిల్ మనం చేద్దాం, ఇది చేద్దామని ఫిక్స్ అయ్యాడు. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన మళ్ళీ డేట్స్ చూసుకుని, మేము అక్టోబర్ 3 నుంచి షూట్కి వెళ్ళిపోవాలి, 2020 అక్టోబర్ 3 షూట్కి వెళ్ళిపోవాలి. సో నవంబర్లో జరుగుతుంది డిస్కషన్. అనిల్ లేదు, ఇంకా నాకు చెప్పలేక గుప్తా గారికి చెప్పి నువ్వు అన్నారు. సరే ఇప్పుడు ఏం చేద్దాం అని నేను రాహుల్ రామకృష్ణకి వెళ్ళా. ఓకే. రాహుల్ రామకృష్ణ కొమరయ్య, అక్కడ అతనితో ట్రావెల్ అయ్యాను. అతనితో అయ్యి మళ్ళీ అతను నో అని చెప్పటం, అంటే నో అంటే అతనికి ఇంట్లో ఏదో ఇష్యూ అయ్యింది ఆ టైంలో, ఎవరో చనిపోవటం ఏదో. ఓకే. సో అనిల్ గారు నేను కొంచెం గ్యాప్ తీసుకుంటా అన్నారు. సో అది జరిగింది. దాని తర్వాత నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం అప్రోచ్ అయ్యాను. కార్తిక్ రత్నం ఏంటి అంటే హి ఫెల్ట్, ఆయన ఇప్పుడు ఇప్పుడే చెప్పేస్తలేడు, అనిల్ గారు కొంచెం బూతులు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. ఓకే. అంటే ఇది రాగు, ఇప్పుడు ఏముంది, ఇద్దరు ఆటో డ్రైవర్లు మాట్లాడుకుంటున్నప్పుడు ఏరా తిన్నారా ఇలా అనుకోరు, ఏమరా తిన్నావా అంతే, అంటే మామూలుగా జీబల్స్ తిన్నావా ఇట్లాగే మాట్లాడతారు. అంటే బూతులు నేను చెప్పట్లేదు, కానీ ఇద్దరు ఆటో డ్రైవర్లు చదువుకోలేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు బూతులే మాట్లాడుకుంటారు. అది కూడా వాళ్ళ లాంగ్వేజ్ అనుకుంటారు. బూతులు ఎక్కువైపోయినాయి ఫీల్ అయ్యాడు. భయ్య సరే అయితే నేను తగ్గిస్తానులే బూతులు అని చెప్పినా కూడా ఎందుకో తను రాలేకపోయాడు. మళ్ళీ అందులో ఒకసారి బూతులు ఎక్కువ అనుకుంటే ఇంకా అలా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆయన తర్వాత నేను నందుకి అప్రోచ్ అయ్యా. అదే మన నందు గారు తెలుసు కదా, అప్పటికే సవారీ చేసి వచ్చారు. ఆయన కూడా అప్రోచ్ అయ్యారు. ఆయనకి ఏంటంటే అప్పుడు ఐపీఎల్లో ఉన్నారు, అక్కడ బయో బబుల్ పెట్టేశారు. అవును, ఇక్కడ బయటికి రాకూడదు అని. నవంబర్ ఎండ్కి వస్తాను, అప్పుడు ఐపీఎల్ అవుతుంది. అప్పుడు 2020 ఐపీఎల్ మేలో జరగలే, అప్పుడు ఇదంతా లాక్డౌన్ లేట్గా అయింది. అంటే నేను ఆ టైం లేదు నాకు. సో ఆయనకి బాగా నచ్చింది ఫోన్లో. ఇట్లాగే చాలా మందిని అనుకుని లాస్ట్కి సత్యం రాజేష్ ఏంటి అంటే నేను చేయమంటే చేసేస్తాడు. ఈ ర్యాప్ ఎక్కడ కుదిరింది? ఇది మా క్షణం నుంచి క్షణంలో అద్భుతమైన రోల్ చేశాడు. దాని తర్వాత మేము అప్రోచ్ అయ్యి, నేను అంజలి సినిమాని చేస్తున్న టైంలో మేమే ట్రావెల్ అయ్యాం ఫస్ట్, నవీన్ చంద్ర కంటే ముందు సత్యం రాజేష్ తోటి.
అప్పుడు ఏంటంటే అనిల్ నువ్వు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తా, ఏ రోల్ ఇచ్చినా చేస్తా అని ఒక మాటల్లో అనుకున్నాం. నాలో ఉన్న టాలెంట్ గుర్తించాడని నేను అనుకున్నా అప్పుడు. ఓకే. దాని తర్వాత ఇంకా నేను ఇప్పుడు మా గుప్తాకి చెప్పాను, సార్ సత్యంరాజ్కి వెళ్తే మళ్ళీ నో చెప్పకూడదు. ఇప్పుడు వెళ్ళానంటే ఆయన వచ్చేస్తా, డెఫినెట్లీ నేను తెచ్చేస్తా. కానీ మళ్ళీ నో అంటే మళ్ళీ నా రేప పోతుంది అంటే, లేదు సత్యంరాజ్తో వెళ్ళిపోదామన్నారు. అప్పుడు మనోడికి ఫోన్ చేసి, భయ్యా నువ్వు ఒకసారి రా, కాదు ఇట్లా ఒక నరేషన్ ఉంది అంటే, నరేషన్ ఎందుకు చెప్పు, డేట్స్ చెప్పు, అండ్ నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి చేసేస్తాను. ఇక లేదు రా అని చెప్పేసి అట్లాగా. కానీ వినలేదు, వచ్చిన ఆఫీస్కి వచ్చిన కానీ కథ వినలేదు. ఫస్ట్ డౌన్ ద లైన్ మేము షూట్కి వెళ్ళే ముందు, అంటే అన్నీ ఓకే చేసి షూట్కి వెళ్ళే ముందు విన్నాడు. ఓకే. విని కూడా ఓకే 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 అంటే ప్రాపర్గా వినట్లా. ఇప్పుడు ఏ సీన్ చేయాలో చెప్పు, చేసి వెళ్ళిపోతా, అలాగే ఉన్నారు. ఎప్పుడైతే నేను సినిమా మొత్తం ప్రీమియర్ చూపించానో అప్పుడు ఎగ్జైట్ అయ్యాడు. ఆయన ఎక్స్ప్రెషన్ ఒకటి ఐకానిక్గా ఉంటుంది వేరే సీన్ సినిమాలో అని. అంటే ఇప్పుడు అంటే ఇదా నువ్వు నాకు చెప్పింది అన్న విధంగా ఆయన అసలు అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. మన ప్రసాద్ ల్యాబ్స్లో షూ వేసిన తర్వాత వచ్చి యాక్ట్ చేసుకుని అంటే కథ వినడు అని చెప్పను, కానీ నా నుంచి అనిల్ ఎలాగ చేస్తాడులే మంచిగా అన్న ఒక కాన్ఫిడెన్స్ అనమాట ఆయనకి. అట్లాగా ఇంకా ఆ ఒక్క క్యారెక్టర్కి ఇంతమంది చుట్టూ తిరిగాం. క్షణం మూవీ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ సత్యం రాజేష్ గారిని మేము చూసాం. ఎట్లా అంటే ఆయనలో ఈ టైప్ ఆఫ్ యాంగిల్ ఉందా అని చెప్పేసి. అండ్ కమింగ్ టు ద పొలిమేర ఏంటంటే ఆయన ఇలా కూడా చేయగలుగుతారా అని అనిపించేలా కూడా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది చూసేటట్టు ఇలా చేంజ్ చేసేసారు మీరు. ఆఫ్టర్ పొలిమేర బిఫోర్ పొలిమేర అనుకునేలా అయిపోయింది సత్యం రాజేష్ గారి కెరియర్. ఎలా అనిపించింది బ్రో ఆ తర్వాత? అంటే నేను అలా ఏం చేయలేదండి. స్వతహాగా యాక్టర్ అనేవాడు ఇప్పుడు ఏదైనా ఒక క్యారెక్టర్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ రోల్ చేయాలి, హీరో ఫ్రెండ్ రోల్ చేయాలి అనుకున్నప్పుడు వాడి క్యారెక్టర్లోకి వెళ్తాడు. నువ్వు కామెడీ చేయాలంటే బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. ఇట్లా వచ్చేసి షోల్డర్స్ వచ్చేసి ఏం చేస్తున్నావు, ఇలాగే కొన్ని ఎగ్జైట్మెంట్గా చేసేవి మనకి కామెడీ తెప్పించేట్లాంటివి అలాంటివి చేస్తూ ఉంటారు. ఈయన మన సత్యరాజ్ గారు 300 సినిమాలు మ్యాక్సిమం ఫ్రెండ్ రోల్ కామెడీ రోల్సే. నేను ఒకటే చెప్పా, అసలు అలాంటివి ఏమి చేయొద్దు బ్రో, నీలాగుండు, నువ్వు ఒక ఆటో డ్రైవర్ అంతే, నార్మల్గా నీకు నీ ఆటో ఇష్టం, నీ వైఫ్ నీ కిడ్ అంతే, అలాగే ఉండాలి. ఇంకా నాకు ఈ బాడీ లాంగ్వేజ్లు ఏమీ వద్దు. ఇప్పుడు మీరు ఒక సినిమా చూస్తే, అదే ఒక సీన్ చూస్తే, పొలిమేర 1లోనే పోలీస్ స్టేషన్లో ఫాట్ మన ఒకటి కొడతాడు. కొట్టి ఏమ్రా పంచాయతీలు దింపుతున్నావు అంటే నువ్వే పెద్ద మొగాను అయిపోయినావు ఊర్లో అని ఒకడు అంటాడు. అనగానే అయ్యా వద్దయ్యా ప్లీజ్ అట్లా ఆయన మీ బాంచనయ్యా అంటూ ఉంటే షోల్డర్స్ ఇట్లా వచ్చేస్తున్నాయి ఆయనకి తెలియకుండా, అయ్యా వద్దయ్యా ఇట్లా వచ్చేస్తుంది. బ్రో షోల్డర్స్ వద్దు పైకి అంతే, ఓకే డన్. సెకండ్ అయ్యో వచ్చేస్తుంది ఆయనకి. నేను వెళ్ళిపోయి ఒక 5th టేక్ తర్వాత పైన ఇలా పెట్టి ఇలా నుంచున్నా కొంతసేపు, అంటే నొక్కేసి షోల్డర్స్ని కిందకి, షోల్డర్స్ పైకి రావద్దు, పైకి వస్తే నేను కట్ చెప్పేస్తా. అట్లాగ అంటే ఆయనకి అనుకోకుండా వచ్చేయటం, అట్లన్నిటిని నేను కేర్ తీసుకుని అది కాదు ఇలా చేద్దాం అని చెప్పటం. అట్ ద సేమ్ టైం ఆయన ఆ టైంకి ఫుల్ గెడ్డంలో ఉన్నాడు, ఒరిజినల్ గెడ్డం. అది ఒరిజినల్ గడ్డమేనా? అంటే కొన్ని సీన్స్కి మేము పెట్టుడు గెడ్డం పెట్టాము, అది ప్యాచ్ వర్క్లోకి. కానీ మ్యాక్సిమం ఒక 20% అదేంటి 20 days ఆఫ్ మేము 23 days ఎన్నో చేసాం సినిమా అంతే. ఓకే, 3 days ప్యాచ్ వర్క్. ఆ 3 daysలో పెట్టుడు గడ్డం క్లోజప్లు తీసుకున్నాం. కానీ 20 days రియల్ గడ్డం, అది లాక్డౌన్లో పెంచుకున్న గడ్డం పొలిమేరకి. సో ఆ గడ్డంతో అంత డిఫరెంట్ లుక్ వచ్చి న్యాచురల్గా చేయండి అని చెప్పాను అంతే. ఇదేమి మీరు ఎట్లా పర్ఫామ్ చేయాలి, మీరు అలా ఆ జోన్లో మీరు ఉంటే అలా ఊహించుకుంటారు. ఇది కామెడీ చేయాల్సిన సినిమా రోల్ కాదు. సో అట్లా అని చెప్పి అలా చెప్పాను. అండ్ బేసికల్గా ఆయన మంచి పర్ఫార్మర్, అందుకే ఇదంతా కుదిరింది. లేదనుకోండి ఆయన యాక్టింగ్ మనకు ఎక్కదు, ఆయన పర్ఫార్మర్ కాబట్టి మనకు అది ఎక్కింది అంతే. ఇప్పుడు ఒకటి చెప్పండి ఏంటంటే, ఈ ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడే సెకండ్ థర్డ్ ఇలాంటివన్నీ మనం ముందే ప్లాన్ చేసుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ పార్ట్ తీసేటప్పుడు ఫస్ట్ షాట్లోనే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, అక్కడ ప్రొజెక్టర్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అనంత పద్మనాభ స్వామిని చూపిస్తారు, నాగబంధనంకు సంబంధించిన ఆ డోరు చూపిస్తారు, వగేరా వగేరా ఇంకా అన్నీ చూపించేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎట్లా ఈ ప్లానింగ్ ఏంటి ఇది అసలు? యాక్చువల్గా ఇది ఒకటే కదా, ఇందులో టెంపుల్ ఉంది, నాగబంధనం ఉంది, నాకు అనంతపద్మ స్వామి టెంపుల్ గురించి కూడా నేను చెప్దామని అంతా అనుకున్నా. కానీ పెద్దగా అయిపోయింది కదా. పెద్దగా అయిపోయేసరికి నా క్లైమాక్స్ అంటే నా ఇంటర్వెల్ బ్లాక్లో కొమరయ్య బతికే ఉన్నాడని చెప్పడం ఇంటర్వెల్ బ్లాక్.
అక్కడికే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్. అంటే 1.5 hour అయిపోతుంది అక్కడ. 1.5 hourకి నేను ఇంటర్వెల్ బ్లాక్ ఇస్తే ఆడియన్స్ థ్రిల్లర్లో తంతారు నన్ను, లేదా తలనొప్పి వస్తుందని వెళ్ళిపోతారు. నాకు ఇప్పుడు ఎంత ఏ సీన్ తీసేద్దామన్నా కానీ అది ఇంకొక సీన్కి లింక్డ్ ఉంది. సో ఐ కుడెంట్ డూ దట్. 1.5 hour నేను చూపించాల్సిందే. 1.5 hourకి నేను ఫస్ట్ ఇంటర్వెల్ వేస్తే అది పోదు అని నేను స్క్రిప్టింగ్లో కూర్చుని నా ప్రొడ్యూసర్తో మాట్లాడి ఏం చేద్దామంటే ఇంటర్వెల్ ముందుగా ఏమన్నా పుష్ చేయటం చూడండి అన్నారు. అప్పుడు నేను ఆల్టర్నేటివ్ ఇంటర్వెల్ అంటే ఇప్పుడు వెబ్ సిరీస్ వచ్చింది కాబట్టి ఇంటర్వెల్ లేదు. కొమరయ్య చనిపోవటం ఈజ్ మై ఇంటర్వెల్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు సినిమాలాగా తీసుకుంటే. సో నేను ఏంటంటే దాన్ని పుష్ చేసుకున్నాను. ఫస్ట్ హాఫ్కి అలా చేసుకుని ఇంకొక బ్లాక్ తీసుకున్నా, ఇంటర్వెల్ బ్లాక్ ఇంకోటి తీసుకున్నాను. ఇదే 1.5 hourకి సరిపోతుంది. ఒక ఫస్ట్ పార్ట్ లాగా అయిపోయింది. నేనేంటి టెంపుల్ ఇష్యూస్ అన్ని ముందే పెట్టా. ఆ ఒక్క సీనే కాదు, ఇప్పుడు సెకండ్ సీన్లో మనం కూర్చొని ఎక్కడో కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఆ కాన్ఫరెన్స్లో దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అలా కాకుండా వీడు గుడికొచ్చి మొక్కటం ఇవన్నీ నేను పొలిమేర 1లోనే ఉండాలి. నేను అలాగే రాసుకున్నా కథంతా కూడా. కానీ లాస్ట్కి షూట్కి వెళ్ళే ముందు ఇప్పుడు నేను టెంపుల్ గురించి చెప్పాను అనుకో, డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ ఏమంటారు 2 గురించి వెయిటింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే సాటిస్ఫై అవ్వరు క్లైమాక్స్కి వచ్చేసరికి. సో 2 అసలు టెంపుల్ గురించి మెన్షన్ చేయొద్దు. పొలిమేర 1 హిట్ అయితే మంచిగా డబ్బులు వస్తాయి అప్పుడు 2 చేద్దాం, లేకపోతే వద్దు, ఇది ఇలాగే వదిలేద్దాం అని చెప్పి ముందే అనుకుని సరే అని నేను ఆల్రెడీ అప్పటికి షూట్ చేసి ఉన్నాను. ఏంటి కాన్ఫరెన్స్ రూమ్ ఇదంతా. సో నా కథ ఎప్పుడైనా కేరళ వెళ్ళాలి. మీరు ఫస్ట్ చూస్తే అనంతపద్మనాభ స్వామి టెంపుల్ చూపిస్తే లాస్ట్ కొమరయ్య కేరళ వచ్చినట్టు చూపిస్తాను. సో అలా అనుకుని చేశాను. హిట్ అయింది మంచిగా. ఇంకా 2తో నేను ఎండ్ చేసేయాలి. నేను 2తో ఎండ్ చేసేద్దామనే అనుకున్నా. కానీ కూర్చుని నేను ఇప్పుడు మళ్ళీ 2ని కథ ఏదైతే ఆ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ ఇష్యూస్ అన్నీ నేను చేస్తుంటే మళ్ళీ ఇది పెద్దగా అయింది కదా. ఎప్పుడైతే మనం లైన్గా ఆలోచించినప్పుడు చిన్నగానే ఉంటుంది, దాంట్లో సీన్స్ యాడ్ చేసి స్క్రీన్ ప్లే రాసుకున్నప్పుడు పెద్దగా అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇది పెద్దగా అయిపోయింది. సో ఇంకా నాకు 1 hour కథ ఉంది అంతే, జస్ట్ 1 hour కథ. ఆ 1 hour కథ కూడా ఇన్వాల్వ్ చేసేద్దాం. ఇప్పటికే 2 hours అయిపోయింది. పొలిమేర 2 2 గంటలు అయిపోయింది. 3 గంటలు పెట్టి చెప్పేయచ్చు, కానీ 3 గంటలు పెట్టి చెప్పాలంటే ఒక పెద్ద యాక్టర్ కావాలి నాకు. ఆడియన్ని అలా కూర్చోబెట్టి 3 గంటలు పెట్టి చాలా కథలు. ఇప్పుడు యానిమల్ ఉంది, లేకపోతే పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి 3 hours కూర్చోబెట్టే సినిమాలు. కానీ 3 hours కూర్చోబెట్టాలంటే అలాంటి యాక్ట్రిస్ట్ ఉండాలి, అలాంటి యాక్టర్ ఉండాలి, అలాంటి పర్ఫార్మెన్సెస్ ఉండాలి. నాకు ఓన్లీ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, అలాంటి పెద్ద ఆర్టిస్ట్ లేడు. సో అండ్ ఇట్స్ థ్రిల్లర్, అదంతా డ్రామా. ఇప్పుడు యానిమల్ ఈజ్ డ్రామా, ఇది థ్రిల్లర్లో ఏంటంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటాం. ఆడియన్స్ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది 2 గంటల తర్వాత 1 నిమిషం అయినా కానీ తలనొప్పి వస్తుంది. ఓకే. సో నేను 3 గంటలు చెప్పాను అనుకో, ఇంకా అది పక్క అక్కడే షూట్ షాట్. ఇది నేను శేష్ దగ్గర నేర్చుకున్నా. శేష్ చెప్పాడు ఒకటి థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు 2 hours ఆన్ డాట్, 2 hours 1 minute ఉన్నా కానీ సినిమా పోద్ది. ఓకే అని అంటే తలనొప్పి వచ్చేస్తుంది ఆడియన్కి. సో నేను 2 hours కన్నా ఎడిట్లో కట్ చేసుకుంటూ ఉంటాను అది. సో ఇప్పటికే నాకు ఇంకో 1 hour ఉంది, ఏం చేద్దామని సరే అని పార్ట్ 3 పెట్టేసుకున్నాం. ఓకే. ఇప్పుడు నాకు అసలు చాలా పెరిగింది, నా స్కోప్ పెరిగింది. అండ్ ప్రతి ఒక్కరు అందరూ మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూసి నేను పొలిమేర 3 మళ్ళీ ఫ్రెష్గా రాశాను. ఓకే. ఇప్పుడు చెప్పండి అన్న, అంటే 1 అప్పుడు ఉన్న లైన్ కాకుండా ఇప్పుడు మారింది, అది కొంచెం పెరిగింది. ఎలిమెంట్స్ పెరిగాయి. ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం వచ్చింది, కొత్త వరల్డ్ క్రియేట్ అయింది. ఓకే. రీసెంట్గా బన్నివాస్ గారికి నరేట్ చేశాను పొలిమేర 3. ఓకే. ఈజ్ ఆన్ బోర్డ్. మనకి బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు కలిసి చేస్తున్నారు. ఓకే. ఆయన ఒక కొత్త ప్రపంచం క్రియేట్ చేసామని ఇలాగే మాట్లాడారు. ఆయన గూస్ బంప్స్ సీన్స్ 5-6 ఉన్నాయి ఈ సీన్లో. బన్నివాస్ గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేటప్పటికీ ఇంకా దానికి తోడు పెద్ద హీరో ఎవరో కూడా ఇందులో అడుగు పెట్టబోతున్నారని కూడా అర్థమైపోతుంది. అంటే ఎగ్జాక్ట్లీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్ సస్పెన్స్ ఎలిమెంటే మనకి. ఒక పెద్ద హీరో అని చెప్పను కానీ ఒక పెద్ద నేమ్ ఉన్న ఆర్టిస్ట్ ఓకే వర్క్ చేస్తున్నారు. అండ్ ఇంకా అన్నీ అవ్వలేదు, టర్మ్స్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జరిగితే త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఓకే. అండ్ థ్రిల్లర్స్ విషయానికి వచ్చేటప్పటికి మీరు 28C అనేది ఇట్స్ ఏ థ్రిల్లర్ ఫస్ట్ది.
ఓకే. అండ్ తర్వాత పొలిమేర థ్రిల్లర్, 2 థ్రిల్లర్ అండ్ 3 థ్రిల్లర్ అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ మధ్యలో మీరు స్టోరీ ఇచ్చిన 12A రైల్వే కాలనీ అది థ్రిల్లర్. ఏంటి థ్రిల్లర్ పిచ్చి ఏంటి అసలు? యాక్చువల్గా ఏది పట్టుకున్నా కానీ థ్రిల్లర్ అనేటప్పటికీ ఉన్నారు, మాకున్నారు, అనిల్ గారు ఉన్నారని చెప్పేసి తెలుగు ప్రేక్షకులు చెప్పుకునేలా చేస్తూ ఉన్నారు. ఏంటిది సార్ యాక్చువల్గా దీని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? అంటే నాకు బేసికల్గా నేను కొన్ని ఫాలో అవుతూ ఉంటాను, నన్ను ఎగ్జైట్ చేయాలి. అంటే నేను కథ రాసేటప్పుడు కూడా నేను ఒకటే అనుకుంటా, ఒడియమ్మ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. అది నాకు వచ్చింది అంటే నేను హ్యాపీ ఫీల్ ఇంకా అది పెట్టేస్తాను అనమాట. ఒడియమ్మ ఏముందిరా అనిపించాలి. అదే అమ్మాయిని చూసినా, ఒక కథలో ఒక అద్భుతమైన చాప్టర్ని చూసినా అలా అనిపిస్తే అది డెఫినెట్లీగా ఉంటుంది. సో లవ్ స్టోరీలో కూడా ఉంటుంది అది ఒడియమ్మ ఫ్యాక్టర్. నాకేంటి అంటే థ్రిల్లర్లో ఇంకా ఎక్కువ ఉంటాయని ఫీలింగ్. ఒక ట్విస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి వాడుగాడు వీడు, లేకపోతే ఇది కాదు అది అని ఇంకొకటి ఏదన్నా డిఫరెంట్ కథ ఒకటి అనుకుంటూ ఇంకో కథలోకి వెళ్ళటం, అది నాకు ఒడియమ్మ ఫ్యాక్టర్. అట్ ద సేమ్ టైం అరే ఏంట్రాడు అట్లా చంపటం కూడా ఏదన్నా మన కొత్తగా ఒక వర్జిన్ సీన్స్ అంటాం. అంటే ఇప్పటివరకు ఏ స్క్రీన్ మీద చూడనటువంటి సీన్స్ని వర్జిన్ సీన్, అట్లాంటి ఒక వర్జిన్ సీన్స్ మన దగ్గర ఉంటాయి, నాకు ఒడియమ్మ ఫ్యాక్టరే. సో అలాగా థ్రిల్లర్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను థ్రిల్లర్స్ చేస్తున్నాను అంతే. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం నాకు లవ్ స్టోరీస్ చాలా ఇష్టం. నేను కమర్షియల్ కామెడీ నేను బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే నేను ఒకేసారి ఇంకోటి నేను చెప్తా, మీరు ఇప్పుడు అందరు థ్రిల్లర్ అనుకుంటున్నారు, నేను లవ్ స్టోరీస్ చాలా బాగా చేస్తాను. నా మేజర్ థింగ్ ఇంకా ప్లస్ థింగ్ మీరు చూడలేదు. నేను లవ్ స్టోరీలోకి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది, ఒరే అనిల్ లవ్ స్టోరీస్ బాగా ఇది చేస్తాడా బాగా అని అనుకో. అది ఇప్పుడు ఏంటంటే ఒక ఊపులో వచ్చారు, ఈ ఊపులోనే కంటిన్యూ థ్రిల్లర్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అంతే. త్వరలో వస్తుంది లవ్ స్టోరీస్, ఒక 4th మూవీ ఆర్ 5th మూవీ ఓకే డౌన్ ద లైన్, ఒక లవ్ స్టోరీ, ప్రాపర్ లవ్ స్టోరీ. అన్నా ఈ బ్లాక్ మ్యాజిక్, తాంత్రిక పూజలు అండ్ ఇవన్నీ మీరు చాలా క్షుణ్ణంగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భయపెట్టేలాగా కూడా చూపించారు. ఓకే, అది కూడా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ మన సినిమాటిక్ నాలెడ్జ్లో మీరు చూపించారు. దీని గురించి యూజువల్గా స్టోరీ రాసేటప్పుడైనా కానీ ఏదైనా ఒకటి ఎలిమెంట్ అనేది కూడా మన రియల్ లైఫ్లో ఎక్కడో ఒక చోట టచ్ అయ్యి ఉంటేనే మనం ఆ స్టోరీకి అయినా కానీ ఆ పాయింట్ అనేది కూడా వచ్చి మనం రాయగలుగుతాం. అలా మీ లైఫ్లో ఏదన్నా ఉందా? అంటే ఉందా అంటే వినటమే. ఇప్పుడు నాకు పర్సనల్గా ఏమీ జరగల. ఇప్పుడు నేను కూడా బ్లాక్ మ్యాజిక్ నేను ఏదో భయపెడుతూ చూపించానంటే నేను భయపెడుతూ ఎక్కడా చూపించలా, చేతబడని పేరు చెప్పే అంతే. ఆ పేరుకే భయపడుతున్నారు. అంటే లిటరల్లీ ఊర్లో చేతబడి అంటే వాళ్ళకి కామన్ అయిపోయింది. నిజంగా అది ఉందని వాళ్ళు బిలీవ్ చేసేస్తారు. అంటే మీకు ఎక్కడైనా అంటే విన్న సందర్భం ఏదైనా కానీ స్కేరీగా అనిపించింది ఏదైనా ఒకటి ఉందా? స్కేరీగా అనిపించిందంటే నేను అదే సినిమాలో పెట్టేశాను. మా తాతయ్య చిన్నప్పుడు చెప్పేవాడు, వాళ్ళ ఫ్రెండ్ ఉండేవాడంట, వాళ్ళ తాతయ్య వాళ్ళ ఫ్రెండ్, వాడు తాత కలిసి చదువుకునేవాళ్ళు. హాలిడేస్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేవాడంట. వాళ్ళ నాన్న వేరే ఊర్లో ఉంటారు, ఆయన చేతబడులు చేసేవాడు. సో వాళ్ళ నాన్నకి ఎప్పుడైనా తిప్పి కొట్టేవి ఏమైనా ఉంటే మిడ్ నైట్లో హెల్ప్ చేసేవాడంట ఆయన. ఆయన ఏంటంటే ఎప్పుడన్నా ఒక మట్టితో బొమ్మ చేసి దాన్ని తీసుకెళ్ళి ఏట్లో కలిపేయాలి అంటారు, సంథింగ్ నియర్. ఆ ఏట్లో కలిపేసేటప్పుడు ఎదురెవరు రాకూడదు, ఎదురు వస్తే ఈయనకి తిప్పి కొట్టేస్తుంది. సో ఈ పిల్లోడు ఏం చేసేవాడు, సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయి ఎవరన్నా ఉంటే బయట కూర్చున్న వాళ్ళు లోపలికి వెళ్ళండి మీరు ఇటు రావద్దంటే ఊర్లో వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు. సో ఆ సీన్ నాకు చిన్నప్పుడే మా తాత చెప్పాడు. అది నేను పొలిమేర 1లో పెట్టేశాను యాజ్ ఇట్ ఈస్గా. అది నాకు భయంకరంగా అనిపించింది. లేడీ గెటప్ వేసుకుని, అదే ఒక అమ్మవారు గెటప్ వేసుకుని వెళ్తారంట లేడీ గెటప్లో. సో లేడీ గెటప్లో ఒకడు ఎవడో అలా వెళ్తూ ఉంటే, ఒక అబ్బాయి లేడీ గెటప్లో వెళ్తూ ఉంటే వాళ్ళ పిల్లోడు కిందకి ముందుకు వెళ్ళి సైకిల్ తొక్కుంటూ వెళ్ళిపోయి అందరినీ వెనక్కి వెళ్ళడం చెప్పేసి వాడు అట్నుంచి అటు వెళ్ళిపోతాడు. వాడు వెనక్కి రాకూడదు, మళ్ళీ వాడు ఎదురవుతాడు కదా, ఆడు వెళ్ళిపోతాడు అట్నుంచి అటు, ఇంకో దారిలో ఇంటికి వచ్చేవాడు అంటాడు. సో ఇవన్నీ మా తాత చిన్నప్పుడే చెప్పాడు నాకు. వాళ్ళు ఏంటి అంటే పవర్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి నిమ్మకాయలు చాలా త్వరగా వాడిపోతాయంట. సో ప్రతి వారం నిమ్మకాయలు వాడిపోతుంటే ఆ నిమ్మకాయలు ఉంచకూడదు, ఉంచితే ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయి. చేతపడి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు పవర్స్ని, ఆ పవర్సే వాళ్ళని చంపేస్తాయంట.
సో నిమ్మకాయలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంచాలి, మంచానికి అడ్డంగా పడుకోకూడదు, ఏవో కొన్ని రూల్స్. సో అవి నాకు అప్పుడే ఎగ్జైట్ చేసాయి, స్కేరీగానే అనిపించింది. సో ఇది ఒక సైన్స్ ఏమో అనిపించింది నాకు డిఫరెంట్గా. సో వాటిని నేను పెట్టుకోవడం జరిగింది. అండ్ డౌన్ ద లైన్ నేను ఈ కథ అనుకున్న తర్వాత నేను కొంతమందిని కలిశాను. ఇప్పుడు ఈ ఖమ్మంలో ఇటు సైడ్ మేము చేస్తున్నామో అటు ఒక గూడెంలాగా ఏదో ఉంది, లోవర్ క్యాస్ట్ వాళ్ళందరినీ అక్కడ ఉంచుతారు, అట్లా సంథింగ్ అది డిఫరెంట్. ఒకటి ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ లోవర్ క్యాస్ట్ వాళ్ళు చేస్తారని ఉంది అసలు సమాజంలో. అందరూ అది నిజం కాదు, అది ఎవరన్నా చేయొచ్చు, కానీ వాళ్ళు ఎక్కువ చేస్తారన్నది ఏదో ఒక సంథింగ్ ఒక పేరుకుపోయింది అందరిలో, బ్రెయిన్లో. సో ఆ ఊర్లో వాళ్ళు చేస్తారు, అక్కడ ఉన్నారండి చేసేవాళ్ళు అంటే మేమేంటి షూటింగ్కి వచ్చాం కాబట్టి ఒక చిన్న డాక్యుమెంటరీ లాగా చేస్తున్నాము, చేతపడి చేసేవాళ్ళు ఉంటే అసలు ఎలా చేస్తారు ఏంటి తెలుసుకోవాలి, మాకు ఇన్ డీటెయిల్ ఏం అవసరం లేదు, ఎంతో కొంత ఇస్తామమ్మా అని చెప్పేసి ఆ ఊరు పెద్దలో ఒకటి చెబితే వాళ్ళు సార్ వాళ్ళని మేము పిలవము, వాళ్ళు అక్కడ ఉంటారు, మీరు వెళ్ళండి కలవండి అంటే నేను మా ఇద్దరు టీము అట్లా వెళ్ళిపోయి వాళ్ళని కలిసి 5,000 ఇస్తాం. అంటే కొంతమంది షో ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపెట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా ఒకళ్ళు అసలు వెళ్ళంగానే అసలు రికార్డ్ చేస్తుంటే ముందు అది ఆపేయండి అని తిట్టడం, 4 రికార్డులు కూడా ఆపేసి అట్లాగా అన్నీ విన్నాను. ఒకటి కింద నాకు జెన్యున్గా అనిపించేది ఏంటి అంటే ఒకడు ఇద్దరు ఎవడో నాకు ఎందుకు నిజంగానే చేస్తాడేమో అని కొంచెం అనిపించింది. అది ఏదో నేను పారానార్మల్ థింగ్ చూసానని కాదు, కానీ నాకు ఇక్కడ ఆపేద్దాం అని అనిపించింది, వాడిని ఇంకా కెలక్కుండా. సో డన్ అండి, థ్యాంక్ యూ అని చెప్పేసి అట్లా వచ్చేసాం కూడా. ఎందుకు సార్ అట్లా ఏమనిపించిందని, ఎందుకు అలాగా? అది మ్యాజిక్ అవ్వచ్చు, లేకపోతే ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు దీపం ఉన్నట్టుండి వెలగటం ఇలాంటివో చేస్తూ ఉంటారు, అవి జరిగాయి. నిమ్మకాయలు ఇలా తిరగటాలు అవన్నీ నేను నమ్మను, కానీ ఎందుకు ఇంకా కెలకటం అని అనిపించింది అంతే. సో అట్లాంటివి తప్ప నాకు స్క్వేరీగా వదా ఇట్లా భయపెట్టాలి ఏం లేవు. కానీ వాళ్ళు కొన్ని చాలా నాలెడ్జ్ ఇచ్చారు నాకు. ముగ్గు వేయటం, ఇప్పుడు ఈ ముగ్గు అనేది కూడా ఒక భాగంలాగే, ఈ ఫోర్స్ అన్నిటినీ ఆ ముగ్గు కంట్రోల్ చేస్తుంది. అది ఆకాశానికి కనపడాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లో వేయకూడదు. ఇప్పుడు ఇక్కడ చేతబడి ముగ్గేసుకుని చేస్తా అంటే అసలు అది వేస్టింగ్, అంటే అది పనికిరాదు, నువ్వు ఎవరినో భయపెట్టని చేస్తున్నావు అంతే. సో చేతబడి ముగ్గు ఎప్పుడు ఆకాశానికి కనపడాలి. అండ్ నువ్వు ముగ్గేసేటప్పుడు 3వ కన్ను చూడకూడదు. నీ 2 కళ్ళు ఇంకో 3వ ఏ కన్ను చూసినా కానీ దానికి ఏమంటారు ఫలితం ఉండదు. సో ఇప్పుడు నా సినిమాలో పెట్టా. ఇప్పుడు ఆడ ఒక దగ్గర చిత్తి దగ్గర ముగ్గేయాలి, కాటికాపర్ చూస్తూ ఉంటాడు, 4 దొంగలు పాతి చుట్టూ చీర కట్టి లోపల ముగ్గేసి అప్పుడు చీరను వదులుతాడు. సో మళ్ళీ ఆకాశానికి కనపడాలి ఎప్పుడు. సో అట్లాంటివి చిన్న చిన్నవి నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి అన్నీ నేను పెట్టాను. సో అలా ఇంకా చాలా చాలా ఉన్నాయి అందులో. బ్లాక్ మ్యాజిక్లో వశపరుచుకోవటం ఎలాగా, ఇప్పుడు నీకు జ్వరం రావాలంటే ఒకలాగా, కాలు చేయి విరగాలంటే ఒకలా, నువ్వు చచ్చిపోవాలంటే ఇంకోలాగా. సార్ ఇది నిజంగా ఉన్నాయా? మీరు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం మీరు చెప్పండి. నేను నమ్మను. ఓకే, అంతే. హెన్స్ ప్రూవ్డ్ అయితే ఇప్పుడు అది ఫ్యాక్ట్ అవుతుంది. అంటే 3 చుక్కలు పెట్టి ఇది ప్రూవ్ అయ్యింది అని అనిపిస్తే తప్ప ఇది. కానీ ఏమోలేండి, ఇంటర్వ్యూలో మొన్న లాస్ట్ టైం నేను సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాగే ఇంటర్వ్యూ చేసి నేను నమ్మను అని చెప్పా. ఒక ర్యాండమ్ కాల్ ఎవరో వచ్చింది, ఫోన్ చేసి సార్ పొలిమేర చాలా బాగుంది సార్ అన్నాడు. ఓకే గుడ్ అంటే నేననే చూసాను సార్, ఇది అదిరిపోయింది అలా ఇలా చెప్పాడు. సార్ చేతబడులు లేవని చెప్పకండి సార్ అన్నట్టు మెల్లగా వాయిస్ మారింది. అంటే అదే మీ ఇంటర్వ్యూలో చూస్తున్నాను, చేతబడులు లేవని చెప్పకండి, మీ మంచిగా చెబుతున్నా, ఇట్లా మొదలైంది ఆడిది. ఓడి అమ్మాయి ఈడేవడరా వాడి కట్ చేసి మళ్ళీ కాల్ వస్తుంది, మళ్ళీ కట్ చేసి డేంజర్ అని పెట్టి బ్లాక్ పెట్టినాను. మీరు డేంజర్ అని పెట్టారా? నేను డేంజర్ అని పేరు పెట్టుకుని బ్లాక్ చేస్తాను. ఓకే, అంటే మంచిగా ఇప్పుడు హాయ్ అన్న బాగున్నావా అది ఇదని అన్నా అని మారిపోయింది అనుకో వాయిస్. ఈడు ఇప్పుడు ఎక్కడ తంతాడో అని భయం వేస్తుంది కదా, నాకు అదే భయం వేసింది. అంటే మెచ్చుకుంటూ వాడు యూటర్న్ తీసుకున్నాడు. అంటే అప్పటికి నేను ఎక్కడో 2 ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను. అంటే నేను బేసికల్ నేను నమ్మను, లేవండి అవి అని అనే చెప్పాను. ప్రీవియస్ మనం మాట్లాడుకునేటప్పుడు. ఇప్పుడు అది నన్ను అట్లాంటివి నాకు జరగడంతో సరే వీటి గురించి టచ్ చేయను అనుకున్నా అంతే. ఇప్పుడు నా ఒపీనియన్ అడుక్కోవాలి. ఆబ్వియస్లీ నిజంగా ఉన్నాయనుకోండి, అది ఎందుకులేండి ఇవన్నీ చెప్పటం కూడా, మళ్ళీ అందరూ మిస్లీడ్ అయిపోవటం అట్లా జరుగుతూ ఉంటుంది.
అన్న ఇది ఈ స్టోరీ రాసేటప్పుడు ఇంకా కొన్ని పాయింట్స్ ఏదన్నా యాడింగ్ చేసుకునేటప్పుడు బుక్స్లోంచి రీసెర్చ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బుక్ అంటూ ఏముంటుంది చెప్పండి, బుక్స్ కాదు కానీ అంత గూగులే మనకి బుక్స్ని రిఫర్ చేస్తుంది. ఇప్పుడు ఆ రెఫరెన్స్లోకి వెళ్ళిపోయి ఆ బుక్ని ఈ బుక్స్ డౌన్లోడ్ చేసుకోవటం ఉంది. నేను కొన్ని చేశాను అలాగా. ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా బేసికల్గా నాకు ఇప్పుడు పొలిమర్ 3కి నాకు ఇప్పుడు అనంత పద్మస్వామి ఎందుకంత వెల్తీ ఉంది, నాకు అది కావాలి. సో ఐ మస్ట్ రీడ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, అఖండ భారతదేశం యొక్క చరిత్రను తెలుసుకోవాలి. అప్పుడు నేను కొన్ని బుక్స్ అది గూగుల్ రిఫర్ చేస్తుంది. ఓకే. సో అప్పుడు ఎందుకు నార్త్ వాళ్ళు ఎందుకు మన మీద పడ్డారు, అక్కడ లేవా సంపద, మనకే ఎందుకు ఉంది అని అంటే మన దగ్గర ఉన్నంత సంపద ఎక్కడ లేదు భయ్య. ఇది నిజంగా చాలా బుక్స్ మెన్షన్ చేసాయి, అంటే గూగుల్ కూడా చెప్తుంది. ఎందుకురా అంటే మనము మన కల్చర్ అప్గ్రేడ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాం. నార్త్ అదేంటి సౌత్ నుంచి మన దగ్గర సుగంధ ద్రవ్యాలు పర్ఫ్యూమ్స్ చాలా బాగుండేవి అప్పట్లో, స్పైసెస్ బాగుండేవి అప్పట్లో, మిరియాలు కావచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ అన్నీ మన దగ్గరే పడ్డేవి. సో వీటి వల్ల వరల్డ్ అట్రాక్ట్ అయింది ఇక్కడికి. ఓకే. డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి వాళ్ళు పడవలు వేసుకుని వచ్చేసి, అరే ఇది మా ఊర్లో లేదేంటిది, ఇది మాకు కావాలి, ఎంతకి ఇస్తావు అంటూ అక్కడి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ అయ్యి పోర్చుగల్ వాళ్ళు, డచ్, అసలు మనం ఏది అడిగితే అది ఇచ్చేసేవాళ్ళు. దీని గురించి మన దగ్గర భూమిలో పండుద్ది చాలా చవక, వాళ్ళకి అది అవసరం. అట్లా వచ్చి మనం రిచ్ అయిపోయారు. కానీ ఇక్కడ ఏంటంటే సైన్యం కానీ ఇవన్నీ తక్కువ, డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ ఏంటి, వాళ్ళు జనాభా తక్కువ ఉంటారు కానీ ఆయిల్ ప్రతి ఒక్కడికి ఆయిల్ బాగా ఉంటుంది. సో అట్లాగా ఇటు సైడ్ అలా ఉండేది అనమాట. సో వీళ్ళంతా ఈ ధనాన్ని అంతా దాచుకోవటము, వేసుకోవటము. అక్కడ పూర్ అనేవాడు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఎవడన్నా కొనేవాడు పూర్ ఉండడు, అమ్మేవాడు పూర్ ఉండడు, ఇద్దరు రిచ్చే ఉంటారు. కాబట్టి బేసిక్ నెసెసిటీస్ వల్ల కొనుక్కోవటం అమ్ముకోవటం జరుగుతూ ఉంటాయి అంతే. సో ఇవన్నీ నేను రీసెర్చ్లో తెలుసుకున్నాను. అలాగ తెలుసుకుంటూ కొన్ని గూగుల్లో నాకు అంత రిఫరెన్స్ ఇచ్చింది. గూగుల్ ఏదన్నా బుక్ రిఫర్ చేస్తే ఆ బుక్ని మళ్ళీ అంటే గూగుల్ అంతా చెప్పదు, జస్ట్ ఒక పేరా ఇచ్చేసి మిగతాది తెలుసుకోవాలంటే కింద రిఫరెన్సెస్ అని రాసి ఉంటుంది. ఆ గూగుల్లో కూడా ఆ వికీపీడియా తీసుకున్నా కానీ అందులో రిఫరెన్సెస్ ఉంటుంది. ఆ బుక్లోకి వెళ్ళి చదువుకుంటే మనకు ఉంటుంది అనమాట. మీ లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎనీ పారానార్మల్ యాక్టివిటీ ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఫేస్ అయ్యి అది ఇది అనుకొని అరే అది కాదు అని భయపడిన సందర్భాలు ఏదైనా ఉందా? అంటే అది పారానార్మల్ కాదని తెలిసిపోయింది తర్వాత ఎందుకు అంటే అదట్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ మనసులో మాత్రం ఉండిపోయి ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి స్పిరిట్స్ కనపడితే చింత చెట్టు మీద దయ్యాలు ఉంటాయి సంథింగ్ ఇట్లా చెప్తూ ఉంటారు. నాకు దయ్యాన్ని చూడాలని ఉంటుంది, నాకు ఎందుకు కనపడవు. ఇప్పుడు మిడ్నైట్ 2 o'clock నేను ఎంసెట్ రాసే టైంలో 2 వరకు చదువుకునేవాడిని. మా ఇంటి పక్కనే దూరంగా చింత చెట్టు ఉండేది. నేను ఇక్కడ ఎస్ఆర్ నగర్ కాలనీ దగ్గరే ఉండేవాడిని అప్పట్లో. నేను తెల్లారి ఇంకా 2:30కి అట్లాగా అదే బయటకు టాయిలెట్కి వచ్చేసి చింత చెట్టు వైపు చూసి ఒకటన్నా కనపడండి నాకు ప్లీజ్, ఒకటి ఇట్లా అడిగేవాడిని. ఎక్కడన్నా తెల్లగా ఏదన్నా చెట్టు మీద ఉంటుందేమో అని, ఎక్కడ ఉండేది కాదు. సో అట్లాగా నడుస్తున్న టైంలో ఒకరోజు చదువుకుంటున్నాను. నైట్ నేను ఎక్కువ నాక్టర్నల్ నైటే బాగా చదివేవాడిని. చిన్నగా టిన్ టిన్ అని గజ్జల సౌండ్లాగా వస్తుంది. నాకు ఒకసారి టక్కున భయం వేసింది. ఏంట్రా అని చూస్తే ఇంట్లో వాళ్ళు పడుకుని ఉండిపోయారు, నేను ఒక్కడే చదువుకుంటాను కాబట్టి నన్ను పక్కన వేరే రూమ్లో పెట్టేవాళ్ళు. నాకు కొంచెం బయటకు వెళ్ళి చూడటానికి భయం వేస్తుంది. కానీ మిడ్నైట్ మళ్ళీ ఆగుతుంది కొంచెంసేపటికి. సరే మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ గజ్జలు, ఎవరో నా పక్కనే ఉన్నారని, లేదు వెళ్ళిపోదు అని. అప్పుడు నాకు టార్చ్ లైట్ కూడా ఉండేది ఇంట్లో. టార్చ్ లైట్ తీసి బయటకు వచ్చాను. బయటకు వచ్చి అటు ఇటు చూస్తూ ఉంటే గాలి వస్తుంటే, ఇప్పుడు అంట్లు తోమేసిన తర్వాత ఒక చిన్న దాంట్లో పెడతారు అన్నీ, అంటే ఇప్పుడు ఇంట్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు, ఒక పెద్ద డబ్బాలాగా ఉంటుంది, దాంట్లో పెడతారు. చెంచాలన్నీ ఒక దగ్గర ఇలా ఏలాడదీస్తుంటారు. గాలికి 2 చెంచాలు ఇట్లా కొట్టుకుంటున్నాయి. టిన్ టిన్ టిన్. నేను వెళ్ళిపోయి టార్చ్ చేసుకుని అంటే అంతా చూస్తున్నా, ఎక్కడి నుంచి వస్తూ ఉండని. అది గాలి వచ్చినప్పుడే వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు నేను ఒకటి అనుకున్నా, లైఫ్లో ఏది జరిగినా దాని వెనకాల ఒక రీజన్ ఉంటుంది, దేనివల్ల ఏదో జరుగుతుంటుంది తప్ప ఇప్పుడు పారానార్మల్గా ఏది ఉండదు అని. సో అట్లాగా నాకు ప్రతిదానికి ఆన్సర్లు దొరికిపోయాయి. ఇప్పుడు పారానార్మల్గా జరుగుంటే నేను ఇప్పుడు ఈ సినిమా తీసేవాడిని కాదేమో.
నేను బిలీవ్ చేసేవాడిని అప్పుడు. ఓకే. సో అది లేదు అన్న ఒక ధైర్యంతో నేను చేశాను అంతే. సో దట్స్ ద థింగ్. కాకపోతే చాలా చాలా ఎక్స్పీరియన్సెస్. మా డాడీ మేము కొండాపూర్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు, నేను 4th 5th క్లాస్లో. మా డాడీ ఇక్కడ ఐడియల్ అని ఒక కంపెనీ ఉంటే అందులో వర్క్ చేసేవాళ్ళు. ఓకే. ఐడియల్ నుంచి కొండాపూర్ రావాలి. అప్పట్లో ఈ కేపీహెచ్బి దాటిన తర్వాత అంతా అడవి, హఫీజ్పేట్ ఇవేవి లేవన్నమాట. అంటే కానామెట్ ఇవన్నీ, ఇజ్జత్ నగర్ ఇవన్నీ అనేవాళ్ళు, అదంతా అడవి. మా డాడీ ఆ అడవిలో దాటి చిన్న స్కూటర్ రోడ్ దాటి ఇంటికి వచ్చేవాళ్ళు. సెకండ్ షిఫ్ట్ అంటే డాడీకి 10 o'clock అయిపోద్ది. నడిపించుకుని ఇంటికి వచ్చేసరికి డాడీ 11:30 ఎప్పుడు అవుతుంది. శ్మశానం దాటి రావాలి. అక్కడ ఒక శ్మశానం ఉంది, రైల్వే ట్రాక్ ఉంటుందా, రైల్వే ట్రాక్ పక్కన శ్మశానం, అది అప్పటి నుంచి ఉండేది. అవును. అప్పటి వరకు బండి సింగిల్గానే ఉండేదంట, అక్కడి నుంచి డబుల్ అయ్యేదంట, డబుల్గా నడిపిస్తున్నట్టు ఉండేదంట బండి. శ్మశానం దాటిన తర్వాత నుంచి ఎవడో వెనకాల కూర్చున్నాడు. ఇదే ఫీలింగ్. డాడీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాతో పాటు ఎవరో వచ్చారు, మీరు పడుకోండి, ఇట్లా మాట్లాడతాడు డాడీ. ఏంటిది అనుకునేవాడిని. అన్ని చిన్న చిన్నవి experience. ఇప్పుడు దామ్తారు కట్టేస్తారు. అవును. మేము పడుకునే వాళ్ళం, మమ్మీ డాడీ నేను అన్నయ్య ఒక దామ్తారు పడుకుంటే. మా డాడీ ఇలాంటివి ఏమన్నా అయినప్పుడు ఒకేసారి మంచం మీద మా డాడీ నా హైట్ ఉంటారు, బెడ్ మీద లేసి ఏయ్ అని ఇట్లా అరిచి నువ్వు రా అని ఇట్లా అంటే దోమతారు ఊడిపోయింది. నేను 4th క్లాస్లో ఏంటిది అలా చూసేవాడిని. భయం ఎట్లా వేస్తుంది, భయం ఉన్నట్టుండి లెగిస్తే. సో దాని తర్వాత మళ్ళీ డాడీ నార్మల్ గ్లూకోన్ కలిపి మళ్ళీ పడుకోబెట్టారు మా డాడీయే వచ్చి, అరే తాగురు సారీ అని అట్లాగా. ఇవన్నీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడే అట్లాగా గుర్తు చేసుకుంటుంటే ఉంటాను. నేను పారానార్మల్గా ఏం చేయాల. ఓకే. అలాగా మా డాడీ కూడా కథలు చెప్పేవారు. అరే అది రాత్రి నాకు ఇక్కడ పడుకుందిరా, నన్ను దండం పెట్టమనింది, నేను పెట్టలేదు. ఏంటో చెప్తే ఏం పడుకుంది ఏంటి, ఏదో ఇక్కడ పడుకుంటుందంట, బాస పట్టేసుకుని గుండెల మీద పడుకుని నాకు దండం పెట్టు అని అడుగుతూ ఉంటుందంట డెవిల్. మా డాడీ నేను పెట్టకుండా కళ్ళు తెరిసేసరికి ఇక్కడ చేతులు ఇక్కడ ఉన్నాయిరా అని చెప్పి అట్లాంటి కథలు చెప్తూ ఉంటే నాకు అవన్నీ నేను ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. సో అవన్నీ కూడా మీకు చెప్తున్నప్పుడు అంతే ఆడియన్స్ చెప్పాలి. ఏదో అంటే ఈ లిటరల్గా జరగవచ్చు. నాకైతే కనపట్ల. ఇప్పుడు 12 రైల్వే కాలనీ సినిమా ఉంది, అందులో ఒక డైలాగ్ ఉంటుంది టీజర్లో కూడా. అరే ఈ స్పిరిట్స్ ఆత్మలు ఎందుకు అందరు కనపడవు, కొంతమందికి ఎందుకు కనపడతాయి. సో అందరికీ కనపడవు అంటే నాకు కనపడలేదు, కొంతమందికే కనపడతాయి. అది ఎందుకు ఏంటనేది ఆ సినిమాలో నేను చెప్తాను. అంటే నాకు అనిపించింది. ఓకే. సో అందుకే నాకు కనపట్లేదేమో అని అంతే. సో అట్లాగా నాకు కొన్ని ఏవో పిచ్చి పిచ్చి రీజన్స్ ఉంటాయి. అవి కనపడాలంటే ఈ నక్షత్రంలో పుట్టాలి, ఈ టైంలో ఇది ఆదివారం ఇట్లాంటిగా అలాంటి ఆ టైంలో పుట్టిన వాళ్ళకే, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకే కనపడతాయి అని ఏవో చెప్తూ ఉంటారు. మరి అంతవరకు నిజంగా కూడా నాకు తెలియదు కానీ. సో అట్లా స్పెసిఫిక్ రీజన్ ఉంది దానికి. ఓకే అంతే అన్నా. ఇది కమింగ్ టు ద పొలిమేర 3, మీరు ఇంతకుముందు చెప్పేటప్పుడు కూడా 2 ప్రమోషన్ టైంలో నాగబంధనం అనేది దాని గురించి అనేది కూడా మీరు ఈ 3rd పార్ట్లో మేము చూడబోతున్నాము. దాని గురించి కూడా కంప్లీట్ రీసెర్చ్ చేసి దాన్ని ఎలా తీయాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నామని చెప్పేసి మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది కూడా జరిగింది. ఏంటి అసలు యాక్చువల్గా ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ కూడా అసలు ఇండియాలో ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి రీసెర్చ్ గురించి చేశాను. 2 అంటే 2 రకాలుగా ఉంది. ఒకటి బీహార్ సైడ్ నుంచి వచ్చిందని ఒకటి, ఇప్పుడు కేరళ దగ్గర నుంచి వచ్చిందని ఒకటి. ముందు ఇండియాలోకి ఇదంతా స్ప్రెడ్ అవటానికి. సో ఐ చూస్ కేరళ. ఓకే. ఐ కెన్ చూస్ బీహార్ ఆల్సో. సో నేను కేరళ చూస్ చేసుకుని, కేరళ సైడ్ ఒక నంబూత్రి అనే అక్కడ పూజారులు వాళ్ళని నంబూత్రీస్ అంటారు, బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్లో ఒక తెగ. సో వాళ్ళకి ఇవన్నీ ఐడియా ఉంది, అంటే నాగబంధనాల గురించి వీటి గురించి అంత. ఎందుకు నాగబంధనం స్పెసిఫిక్గా అంటే అక్కడ ఆల్రెడీ మనం చూసాం, అనంత పద్మనాభ టెంపుల్కి నాగబంధనం వేస్తుందని మనకు తెలుసు. ఇప్పుడు నిజంగానే ఆ నాగబంధనం అదంతా వేసుకుని ఎందుకు ఇప్పుడు ఓపెన్ చేయలేదు? అది ఎలా అంటే ఏ రకంగా తీయాలనేది కూడా ఎవరికి తెలియదు కాబట్టి పేల్చేస్తే రైట్. బట్ కాకపోతే దట్స్ నాట్, అది మనం ఆపోజిట్ వెళ్తున్నట్టే కదా. అంటే పేల్చటం ఇన్ ద సెన్స్ నువ్వు ఆ డోర్ని పేల్చొచ్చు కదా, నాట్ ఎంటైర్ థింగ్.
పేల్చొచ్చు కదా. అంటే ఇప్పుడు నీకున్న టెక్నాలజీ తోటి ఒక్క డోర్ని ఓపెన్ చేయలేవా? నువ్వు కంప్లీట్ టెంపుల్ని ఏం టచ్ చేయకు, ఆ ఒక్క డోర్ని ఓపెన్ చేస్తే సరిపోద్ది కదా, ఎందుకు చేయలేవు అన్న దగ్గర నుంచి నేను తీసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ నాకు అనిపించింది. సో అక్కడ ఒక నమ్మకం ఒకటి, మూఢనమ్మకమో అది ఏదో ఒక నమ్మకం ఒకటి బాగా ప్రివేల్గా నడిచింది ఆ టైంలో. ఏంటి అంటే ఇప్పుడు ఆ డోర్ని నేను ఓపెన్ చేయాలన్న థాట్ నాకు వస్తే నేను చచ్చిపోతాను. థాట్ వస్తేనే 4 ఇన్సిడెంట్లు జరిగాయి, రియల్గా జరిగాయి. రియల్గా జరిగాయి. గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది నాగబంధనం టెంపుల్ గురించి, అదేంటి ఆ డోర్ గురించి, అనంతపద్మనాభ స్వామి డోర్ గురించి, అక్కడ వర్క్ చేసిన వాళ్ళ గురించి. ఒక ఫ్యామిలీ చచ్చిపోయారు, దాని తర్వాత ఒక 2 చనిపోయారు. అంటే డిఫరెంట్ రీజన్స్, ఒక రీజన్ వల్ల కాదు. ఒకడికి యాక్సిడెంట్ అవ్వచ్చు, ఇంకోటి ఎప్పటి నుంచో జబ్బు ఉండొచ్చు, అట్లాగా. సో ఈ నాగబంధనం ఏంటి అని అంటే అది ఒక స్పెసిఫిక్గా ఒక గరుడు మంత్రానికి ఓపెన్ అవుతుంది. ఇంకా నువ్వు ఏం చేసినా కానీ అది ఓపెన్ అవ్వదు. సో ఆ గరుడు మంత్రం కూడా చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇండియాలో లేరు. అప్పట్లో బాగా ఈ బ్లాక్ మ్యాజిక్ బాగా నడిచిన రోజుల్లో గరుడు మంత్రం అందరూ నేర్చుకున్నారు. సో గరుడు మంత్రం చెప్పాలంటే ప్రాపర్ ఫొనెటిక్స్ ఉండాలి, స్పష్టంగా పలకగలగాలి ఆ మంత్రాలన్నీ. సో అలాగే చెప్పేవాళ్ళు ఇప్పుడు ఈ ఏరియాలో లేరు. అంటే ఈ జనరేషన్స్లో ఇప్పుడు ఇంకా అంత బాగా చెప్పేవాళ్ళు లేరు. ఉన్నవాళ్ళు ఎక్కడికో ఇప్పుడు హిమాలయస్ వెళ్ళిపోయి ఉండొచ్చు. సో నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి అంటే నాగబంధనం వేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి అంటే గరుడ బంధనం కావాలి. సో ఆ గరుడ మంత్రం నాట్ ద బంధనం, గరుడ మంత్రం కావాలి. సో అది లేకపోతే అసలు ఇంకా ఎప్పటికీ అది పర్మనెంట్గా క్లోజ్డ్. అది లేకుండా ఓపెన్ చేస్తే చేసినోడు చచ్చిపోతాడు. ఓకే, చేయడానికి ట్రై చేసినా చచ్చిపోతాడు. ఇది నాకు నాగబంధనం గురించి తెలుసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఐ ప్లేడ్ అనదర్ థింగ్ అనమాట. ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోయి చాలా బంధనాలు చూపిస్తున్నాను ఇప్పుడు పొలిమేర 3లో. ఓకే, సో నాట్ ఓన్లీ నాగబంధన, సో ఐఎమ్ షోయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బంధనాస్. సో అసలు ఎన్ని బంధనాలు ఉన్నాయి మన హిస్టరీలో. ఎక్కడ దొరకని బంధనాలు కూడా నాకు దొరికే, అది నేను హ్యాపీ. కొన్ని ఫిక్షన్గా నేను కల్పించి రాసినవి. ఓకే, ఒక 2-3 బంధనాలు మాత్రం ఇప్పుడు మనకు తెలియదు. గరుడ బంధనం అనేది ఒకటి ఉంది, మీకు అయితే జలబంధనం అనేది ఒకటి ఉంది. తెలుసు అసలు జలబంధనం గురించి విన్నాము. ఏంటి అసలు అది ఎక్కడ మీకు మెన్షన్ చేయరు, కానీ మహాభారతంలో దుర్యోధనుడు వాడేవాడు జలబంధనం. ఆ జలబంధనంలో నువ్వు ఒక బబుల్ క్రియేట్ చేసుకుని ఉంటావు, ఆ బబుల్ లోపలికి వచ్చిన ఒక చిన్న చేప కూడా నీకు తెలుస్తుంది, దాని కదలికలు కూడా నీకు అర్థమైపోతుంటాయి. సో అది లోపలికి వచ్చాయంటే మళ్ళీ బయటకు వెళ్ళలేవు అవి, వీడు అట్లా కంట్రోల్ చేసేస్తాడు. ఓకే, సో అట్లాంటివన్నీ మెన్షన్ ఉన్నాయి. వాటిలన్నింటినీ నేను ప్రజెంట్ దాంట్లోకి ఎలా తీసుకొచ్చాను ఏంటి అని ఇప్పుడు ప్రాపర్గా స్క్రీన్ ప్లే ఉంది. అలా చేసి నాట్ ఓన్లీ నాగబంధన, అది ఒకటి చెప్తున్నా మీకు అంతే. సో నాగబంధన ఇస్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రూవ్ అయింది కాబట్టి, అందరు చూశారు కాబట్టి ఆ టెంపుల్లో. నిజంగా దాని ముందు రూమ్లో నీకు అంత సంపద ఓపెన్ అయింది, నీకు ఇందులో ఇంకా ఎంత ఉంటుంది అంటే వీళ్ళు సౌండ్ వేవ్స్ పంపించి లోపల చాలా ఉంది, ఇంకా దీని మీద డబుల్ రెట్ ఉంది అని మనకు తెలిసింది, అయినా కానీ ఓపెన్ చేయట్లేదు. అండ్ పార్లమెంట్ కూడా అది ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి టక్మని కోర్టు అనేది కూడా ఇచ్చింది, పార్లమెంట్ చెప్పేసింది. ఎందుకు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతీయకూడదు అని, అంతే. సో కంప్లీట్లీ అది ఎందుకు అలా చేస్తున్నారో కూడా నాకు ఇంకా చాలా చాలా ఉంటాయి, ఇంకా కాన్స్పిరసీ ఇంకా ఉంటుందని నాకు ఫీలింగ్. కొత్త కథలు ఉండొచ్చు. కొంతమంది ఏంటంటే అది ఓపెన్ చేస్తే సునామీ వచ్చేస్తుంది, ప్రళయం వచ్చేస్తుంది అని కూడా. సునామీ ఎందుకంటే అక్కడ డోర్ దగ్గర చూసుకుని మీరు వింటే అలల్ సౌండ్ వినిపిస్తుంది అంట. ఆ నాగబంధనం ముందు అలల్ సౌండ్ వినిపిస్తుంది, సునామీ వచ్చేస్తుంది, సంథింగ్ ప్రపంచం ఎండ్ అయిపోతుంది, ఏవో చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజం కాదు, కానీ దాని మీద ఒక కథ రాసుకుంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు, అంతే. ఒడియమ్మ ఫ్యాక్టర్ నాకు అది. అనంత పద్మనాభ స్వామి స్వర్ణ
ఆ స్వర్ణం గురించి కానీ లేకపోతే ఆ డోర్లు ఓపెన్ చేసేటప్పుడు అది ఎంత క్యూరియాసిటీగా మరి అందరూ వెయిట్ చేశారు, ఎంత సంపద ఉందా అని లెక్క చేశారు అని చెప్పేసి దాని గురించి కూడా ఎవ్రీడే న్యూస్ కానీ అన్నీ ఎంత ఫాలో అయ్యారో అందరికీ తెలుసు. ఆ పాయింట్ నుంచి తీసుకొని వస్తున్నప్పుడు మరి ఎంతవరకు దీన్ని రీచ్ అవ్వగలుగుతారు పీపుల్, అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయగలుగుతారని అనుకుంటున్నారు? అక్కడ ఒక క్యూరియాసిటీ అనేది ఒకటి బిల్డ్ అయింది ప్రతి ఒక్కరికి. అరే అంత ధనమా? ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండి సంథింగ్ మధ్యప్రదేశ్లోని మహారాష్ట్రలోని ఒక ఏరియాలో ఒక సాధు ఎవడో గుడిలో పడుకునే సాధు ఒకడు తెల్లారు లేచి ఇక్కడ తవ్వండి ప్రపంచానికి సరిపడే బంగారం దొరుకుతుంది అని చెప్పాడు లిటరల్గా. ఇది అప్పుడు ఆ గవర్నమెంట్ ప్రొక్లైనర్ అది ఇది అంత అతిచి తోతో వెళ్ళిపోయింది. దగ్గర దగ్గర ఎన్నో ఒక మీటర్స్ వెళ్ళిపోయారు లోపలికి. ఏం పడలేదు బయట. ఓకే, అది ఒక 2 రోజులు న్యూస్లో వచ్చింది. న్యూస్లో ఒక బాబా చెప్పాడు గవర్నమెంట్ వచ్చి ప్రొక్లైనర్లు వేసుకుని తోకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంక దీనికి మించి అది అంతా ప్రతి ఒక్కళ్ళు చూసేవాళ్ళు నిజంగా వస్తుందేమో గోల్డ్ అంత గోల్డ్ పడుతుందేమో అని. లాస్ట్గా అక్కడ ఏమీ లేదు, ఓం బిం బుష్ అంతే. సో కాకపోతే ఎంత ఇంట్రెస్టింగ్గా అప్పుడు చూసేప్పుడు మీరు తీస్తే అంటే మీరు బ్యాక్ వెళ్తే మీరు ఇదే కదా ఏమంటారు మీడియాలో ఉన్నారు కాబట్టి ఈ న్యూస్ గురించి మీకు తెలుస్తుంది. ఓకే, దగ్గర దగ్గర ఒక 2 days తవ్వకాలు జరిగాయి, ఒక 1 week మాట్లాడుకున్నారు. కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా గోల్డ్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్. అన్నా ఈ లంకెబెందెలు ఇది దీని గురించి ఏమన్నా ఐడియా ఉందా? అసలు దాని గురించి రీసెర్చ్ చేశారా? లంకెబెందెలు ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, అంటే దాన్ని కూడా ఏంటంటే అవి తీయాలంటే కూడా ఈ తాంత్రిక శక్తులు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది కూడా చేసి దానిలో కూడా తీస్తారు. చాలా వరకు అది బోగస్ ఉంటాయి. ఎందుకంటే లంకె బిందెలు వేసే వాళ్ళు చిన్నవే అవి. ఇప్పుడు బ్యాంక్ లేక మన బంగారాన్ని భూమిలో దాచుకునే వాళ్ళు. ఇప్పుడు నేను భూమిలో 4-5 చోట్ల దాచా, నేను ఉన్నట్టు చచ్చిపోయా, నేను ఎవరికి చెప్పుకోలే. అయ్యి అంటే లంక బిద్దలు అయిపోతాయి. అయ్యి ఎవడో అక్కడ ఫౌండేషన్ తవ్వేటప్పుడు దొరుకుతాయి లంక బిద్దలు ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, అది నేను తప్పు ఇంకోటి. ఇప్పుడు నేను అక్కడ దాచాను రా అని అతనికి చెప్పాను అనుకో, వాడు వెళ్ళి తీయలేడు, అది నేను వెళ్తేనే తీయగలను. సో దానికి ఒక మంత్రం వేసి పెడతాను నేను. ఓకే, అవి లంక బిందెలు అంటారు. సో ఆ కాన్సెప్ట్ వేరు, ఈ కాన్సెప్ట్ వేరు. కాకపోతే చాలామంది లంక బిందెలు కాదు, లంక బస్తాలు కూడా ఉండొచ్చు. బస్తాల్లో డబ్బులు పెట్టేసి లోపల పెట్టేసుకుని దాచేసుకోవటానికి దాచుకునే వాళ్ళు. అప్పుడు కాకపోతే మంత్రాలు అందరూ వేసేవాళ్ళు కాదు ఆ టైంలో. ఇంక ఇది ఎవడు టచ్ చేయకూడదు అనుకునేవాళ్ళు. ఇప్పుడు నిజంగా ఈ బ్లాక్ మ్యాజిక్ ఉండింది. ఇది బ్లాక్ మ్యాజిక్ అని ఎందుకు అంటున్నారంటే చెడుకు వాడారు కాబట్టి. వైట్ మ్యాజిక్ కూడా ఉంది. వైట్ మ్యాజిక్ అంటే ఏంటి? పాము మంత్రం, తేలు మంత్రం, ఇవి అంటే ఒక ప్రాణాన్ని కాపాడటం, అవన్నీ వైట్ మ్యాజిక్ కింద వస్తాయి. కాకపోతే మనకేంటి అంటే ఎదుటి నాశనం చేయటమే మనకి ఇంట్రెస్ట్ కాబట్టి ఫస్ట్ అంటే వాడు నాశనం అయితే నేను పాజిటివ్ అవుతాను అన్న ఫీలింగ్లో ఉన్నవాళ్ళు అంటే దీన్ని చెడుగు ఎక్కువ వాడేశారు. దానివల్ల కొన్ని రాజ్యాలు ఈ ప్రాసెస్ని ఆపాలి, ఈ ప్రొసీజర్ని ఆపాలి అని చెప్పేసి వీటిని టచ్ చేయకుండా పక్క పెట్టేశారు, ఈవిల్ అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే చెడుకు ఎక్కువ ఆడుతున్నారు కాబట్టి. లేకపోతే ఇది కూడా ప్రాక్టీస్ చేసే ఒక ప్రొసీజర్ అయిపోయేది. ఓకే, సో అట్లా వైట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్లు అలా వెళ్ళి ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ ప్రివీల్ అయిపోయి ఈ లంక బిందెల కాన్సెప్ట్ కూడా అంతే. అందరికీ మంత్రాలు రావు, మంత్రాలు వచ్చిన వాళ్ళు పెడతారు. పెట్టినప్పుడు ఆ మంత్రంతో పెట్టినవే పైన వాళ్ళకి మనకు తెలుస్తాయి. నార్మల్గా దాచుకుంటే ఎవరికి తెలియదు. ఓకే, నిజాము అప్పుడు ఏం గోళ్ళల్లో వాల్స్లో దాచేసేవాళ్ళు నిజాం ఉన్న టైంలో. ఇప్పుడు కూడా గోల్కొండ పక్కన మీరు సరిగ్గా తవ్వితే చాలా దొరుకుతాయి. కానీ ఇంకా అదంతా ఒక పిచ్చి నమ్మకం అని దొరుకుతాయి, దొరకపోవచ్చు, ఎందుకులే అవి అని అట్లా పక్కన పెట్టేశారు అంతే. ఇంతకు మీరు చెప్పండి, దైవం ఉందా లేదా? ఉంది, ఒక ఫోర్స్ అయితే ఉంది. ఫోర్స్ అయితే డెఫినెట్లీ ఒక ఫోర్స్ ఉంది. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నా, విత్ ఇన్ ఒక 2 secondsలో నేను చచ్చిపోయా. అప్పుడు బాడీకి ఇప్పుడు బాడీకి తేడా ఉండదు. బట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మాట్లాడలేను. ఏంటి డిఫరెన్స్ అంటే ప్రాణం. ఆ ప్రాణం ఏంటి? అక్కడికి వెళ్తే డెఫినెట్లీ యూ షుడ్ బిలీవ్ ఇన్ ఎ ఫోర్స్, ఒక ఎనర్జీ. అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, రాముడు కావచ్చు, ఒక ఫోర్స్ అయితే ఉంది. కానీ అది నేను నమ్ముతా. కానీ ఆ ఫోర్స్కి ఒక ఫార్మేషన్ ఇచ్చేసి
అని నేను చేయను. ఐ విల్ గో టు ద చర్చ్, ఐ విల్ గో టు ద టెంపుల్, ఐ విల్ గో ఫర్ ద మసీద్ ఆల్సో. అప్పుడెప్పుడైనా నాకు ఒక వైబ్ కావాలి, హోలీ వైబ్ కావాలన్నప్పుడు అట్లా వెళ్తూ ఉంటాను. తిరుపతి నాకు చాలా ఇష్టం, నేను తిరుపతికి వెళ్తూ ఉంటాను. అలా అని చెప్పేసి నేను దేవుడిని ద్వేషించను, దేవుడిని పూజించను, అంతే. ఓకే, డిఫరెంట్. అది నా పర్సనల్ ఒపీనియన్, అంతే, అంతకు మించి ఏమీ లేదు. దైవం ఏదో ఒక ఫోర్స్ అయితే ఉంది. అది ఈ థ్రిల్లర్స్ ఇవన్నీ తీస్తూ ఉన్నప్పుడు వదిన గారి రియాక్షన్ ఏంటి అసలు? ఎవరిది? వదిన గారి రియాక్షన్ ఏంటి? ఈడింతే, అంతే. అదేంటి అంటే ఏం లేదు, ఇప్పుడు నేను బేసికల్గా వీళ్ళ రియాక్షన్ వాళ్ళ రియాక్షన్ నేను గురించి నేను ఆలోచించను. అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ కూడా నేను ఆలోచించను అంటున్నా. ఓకే, అలాగ అయిపోయాను నేను. అది ఏదో నేను ప్రౌడ్గా చెప్పుకోవటం కాదు కానీ బాధగా చెప్పుకుంటున్నాను. ఎందుకు అలా అయిపోయాను నాకు తెలియదు. ఇప్పుడు నేను పొలిమేర 1 బూతులతో తీసా. ఆ బూతులు మాట్లాడుకోవటం మా మదర్, మా డాడీ అవి వింటే అసలు పొలిమేర 1 సినిమా రిలీజ్ అయినప్పుడు అది రిలీజ్ అయినట్టు కూడా నా ముందు బిహేవ్ చేయలేదు. అంటే ఆ సినిమా గురించి మాట్లాడటం కూడా వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే, ఎందుకంటే అదొక బూత్ సినిమా లాగా అయిపోయింది వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు పెరిగిన పద్ధతి అలాంటిది, నన్ను పెంచిన పద్ధతి అలాంటిది. నేను చిన్నప్పుడు బే అని ఎవడో అన్నాను, నన్ను పటా పటా పట కొట్టేశారు. 5th క్లాస్లోనో 4th క్లాస్లోనో. ఓకే, బే అనేది బూతు, ఆ బూతులు అసలు నేర్చుకోవద్దురా. అలాంటిది ఇలాంటి సినిమా తీసేసరికి వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఈ మన మాట ఏండు. అసలు నేను డాక్టర్ వదిలేసి నేను ఇందులోకి రావటమే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు. ఏమన్నా అపోజ్ చేశారా? చాలా. ఎట్లా దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఒకటి నేను ఒకటే బిలీవ్ చేశానండి, నాకు ఇది ఇష్టం, నా ప్యాషన్ ఇది, నేను బతకలేనా అంటే బతకగలను. మధ్యలో కొన్ని గొడవలు అయినాయిలేండి, అప్పుడు నేను బతకగలను అని చెప్పి నేను ప్రూవ్ చేశాను. మళ్ళీ ఒక బయటకు వెళ్ళిపోయి ఒక 6 months ఐ కెన్ ఎర్న్ మనీ అని చెప్పి మళ్ళీ వచ్చి, అప్పుడు నాకు మనీ కూడా ఎర్న్ లేదు, అంటే నేనేం సంపాదించేవాడిని కాదు డౌన్ ద లైన్లో. అప్పుడు మా పేరెంట్స్ కూడా వచ్చి, అసలు ఎందుకురా నీకు పెళ్ళి ఎందుకు, అసలు నువ్వెందుకు ఒక అమ్మాయిని నాశనం, జీవితం నాశనం, ఇట్లాంటివి ఏవో అన్నీ అయినాయి. బట్ నాకేంటి నా ప్యాషన్ తోటి వెళ్ళాలని, అంతే. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది, వీడి ఇంతే, సరే సెటిల్ అయితే చాలే ఎప్పటికైనా అని వదిలేశారు. అమ్మా నాన్న వాళ్ళ రియాక్షన్ గురించి ఓకే, కాకపోతే ఏంటంటే 2009లో మీరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే టైంకల్లా ఆల్రెడీ మీరు సంపాదిస్తూ ఉన్నారు, ఒక మంచి క్లినిక్, డబ్బులు వస్తూ ఉంది, పెళ్ళయింది. మరి వదిన గారి రియాక్షన్ ఏమనింది అసలు? ఏమన్నారు అసలు వదిన గారు? వద్దు అని వద్దన్నారు. అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు మాది లవ్ మ్యారేజ్. ఓకే, కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఆబ్వియస్లో డైరెక్టర్ అవుతానంటే, ఏ సూపర్ అసలు డైరెక్టరా, అది ఇది కథ చెప్తే కథ బాగుంది అని అది ఇది ఫ్రెండ్స్ అందరు కూడా అరే భలే చెప్పేవారు కదా, ఇవన్నీ నడిచేవి. తనకి తెలుసు అంతా. కాకపోతే పెళ్ళైన కొత్తలోనే నేను వచ్చేస్తాను ఇండస్ట్రీలోకి అని అంటే, కొంచెం టైం తీసుకుని వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు కాదు అంటే. టైం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, అప్పటి వరకు నేను ట్రై చేయాలి కదా, నేను వెళ్తాను. ఇవన్నీ కొన్ని గొడవలు అట్లా చిన్న చిన్నవి ప్రతి దగ్గర ఉంటాయి. నేను ఏదో ఒక మాట చెప్పేసి కన్విన్స్ చేస్తాను. ఓకే, అలా కన్విన్స్ చేసి నేను హైదరాబాద్ వచ్చేసి తను విజయవాడలో ఉండి అదే పామర్లో క్లినిక్ చూసుకుంటూ, దాని తర్వాత క్లినిక్ని నేను హైదరాబాద్ షిఫ్ట్ చేసి బోయిన్పల్లి దగ్గర క్లినిక్ పెట్టాం. సో తన క్లినిక్ చూసుకుంటూ నేను రూపాయి సంపాదించేవాడిని కాదు, అంతా తనే ఫినాన్షియల్గా చూసుకుంటూ అట్లా ఆ సపోర్ట్ చేసుకుంటూ అట్ ది సేమ్ టైం బాధపడుతూ. సో అవన్నీ నేను సరే నేను హార్ట్కి తీసుకునేవాడిని కాదు అని నేను టైం కూడా పెట్టుకోవాలి. నేను 2 సంవత్సరాలు డైరెక్టర్ అయిపోవాలి, 3 సంవత్సరాలు అయిపోవాలి కాదు, అవుతా, ఎప్పటికన్నా అవుతా, అంతే. ఇప్పుడు పొలిమేర కూడా నేను ఇంత హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలే. కాకపోతే నేను ప్రతి సినిమా హార్డ్ వర్క్తో చేశాను. నేను కేరింతకి పనిచేసిన, నేను పేరెంట్స్కి పనిచేసిన, ఐఆర్కి పనిచేసిన, ఏ సినిమాకి పనిచేసినా కానీ నా హార్డ్ వర్క్ తోటి ఇంతకు మించి ఇంకెవడు పని చేయలేడు అన్న విధంగా పనిచేసేవాడిని. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇది యామిని చంద్రశేఖరం షూటింగ్ జరుగుతుంది, అంటే నేను అందులో ఆర్ట్ చూసుకోవాల్సింది. సుమన్ గారు ఉన్నారు కదా, పెద్ద యాక్టర్ సుమన్ గారు, ఆయన చనిపోయిన సీన్ అనమాట. ఆయన చనిపోయి ఉంటే నాజర్ గారు వచ్చి ఆయన్ని పరామర్శిస్తారు. అది షార్ట్ తారామతి భారతరిలో జరుగుతుంది. అప్పుడు సరే అని అంతా అనుకుంటే సుమన్ గారి మీద వేయడానికి ఒక ఫ్లవర్ గార్లాండ్ కావాలి, దండ, బంతిపూలతోటి ఒక దండ తీసుకొచ్చారు.
వెంటనే మార్నింగ్ రాగానే ఆ షాట్ తీయాలి. బంతిపూలు ఏంటి అసలు? అసలు ఆయన ఎంత పెద్ద సినిమాలో ఎంత పెద్ద క్యారెక్టర్ అది ఏంటి అంటే నాకు ఒక్కసారిగా నేను కదా అన్నీ ఆర్ట్ చూసుకోవాల్సింది. అసలు ఇమ్మీడియట్గా అంటే రోజ్ది కావాలి, గులాబీది కావాలి అంటే నేను పక్కొచ్చేసి కోడేటర్కి వెళ్ళిపోయి సార్ ఎంతసేపట్లో రెడీ అవుద్ది అంటే అనిల్ ఇంకో 1.5 అవర్లో ఆ షాట్కి వెళ్ళిపోతాం. తక్కువని వెళ్ళిపోయి నేను అక్కడి తారమతి బారాదారి నుంచి అటు గుడ్మల కపూర్కి వెళ్ళిపోయి అక్కడ ఫ్లవర్ మార్కెట్కి వెళ్ళిపోయి ఒకటి తీసుకుని అంటే అట్లా 2-3 తీసుకుని వస్తూ ఉంటే ఇక్కడ ఓఆర్ఆర్ అప్పుడే కట్టే అంత ఉంది, ఒక చిన్న టర్న్ బండి స్కిడ్ అయిపోయింది. అది ఓకే నేను హంక్ మీద నేను బండి పడిపోయి ఫ్లవర్స్ మాత్రం చేత్తో అలాగే పట్టుకుని దొరలేనట్టు అవి పడకూడదు కింద, మళ్ళీ పడితే మళ్ళీ ఇంకోసారి తీసుకురావాలి. ప్యాంట్ చిరిగిపోయి ఇక్కడంతా మోకాలు చెప్పుదే బ్లడ్ ఇదంతా, కానీ ఫ్లవర్స్ మాత్రం కింద పెట్టాల. అలా పట్టుకుని మళ్ళీ లేచి వచ్చి కొంచెం కాలు చేతులు విదిలించుకుని బండి తీస్తే కిక్కరాడు దగ్గర అదంతా వంగిపోయింది, కానీ బండిని మళ్ళీ కొడితే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు ఎక్కి మళ్ళీ అలా వచ్చేసి సార్కి ఇచ్చేసి పక్కన ప్యాంట్ చిరిగిపోయింది సార్, ఇంటికి వెళ్ళి చేంజ్ చేసి ఏమైంది అంటే ఇలా పడిపోయినంటే అసలు పిచ్చ అసలు ఎలా తిట్టాడంటే నన్ను మా డైరెక్టర్ రమణ సెలవు గారు పిచ్చ అసలు అదా ఇదా అని ఒక రేంజ్లో తిట్టి సరే సీన్ అయితే అయిపోయింది. అంటే నేను అది ఆ రోజు అవ్వాలి, దానివల్ల నా వల్ల ఇంకోటి ఆగకూడదని అట్లా వర్క్ చేసేవాడిని. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ డెడికేషన్, సో అంత కష్టపడ్డాను, అది పొలిమేరకు వచ్చింది. పొలిమేరకి ఇప్పుడు కష్టం ఎప్పుడు పడ్డా కానీ సార్ దానికి ప్రతిఫలం వస్తుంది. అది ఇమీడియట్గా రాకపోయినా కొంచెం టైం తీసుకున్నా వస్తుంది. అదే నా పొలిమేరకు జరిగింది. ఈ పొలిమేర మనం అన్నట్టు నేను అన్నట్టు కూడా అంత కంప్లీట్ ఓటీటీలో చూశారు, ఆ రెస్పాన్స్ అనేది ఎలా తెలిసిందన్నా? అసలు తెలియదు సీరియస్గా. సినిమా రిలీజ్ అయింది డిసెంబర్ 10th 2021 డిసెంబర్ 10th రిలీజ్ అయింది. ప్రమోషన్స్ చేద్దామన్నా చేయలేదు. అంటే నా ప్రొడ్యూసర్కి ఎందుకు ఇంకా ప్రమోషన్ చేసినా డబ్బులు వేస్టే, ఆయనకి ఏమీ రాదు, మళ్ళీ అంత హాట్స్టార్కి వెళ్ళిపోద్ది. సో ఏం చేయాల, రిలీజ్ అయింది, అందరు చూసావంటే చూడలేదురా చూస్తాను. సరే ఓకే ఫైన్, ఇంకా దాని గురించి మర్చిపోయాం. మేలో అనుకుంటా, అంటే డిసెంబర్లో అయిపోయింది. మేలో ఆ టైంలో నేను హాట్స్టార్ పెట్టుకుని చూస్తుంటే ట్రెండింగ్ 2లోకి వచ్చింది. అరే 2లో వచ్చింది, మంది ట్రెండింగ్ అవుతుంది ఏంట్రా అని అనుకుంటే అప్పుడు ఒక 6 months తర్వాత స్టార్ట్ అయింది దాని హవా. ట్విట్టర్లో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అరే ఈ సినిమా చూసావా, ఆ సినిమాలో ఇలా, అరే అది మంచి సినిమా, అరే తెలుగులో మంచి ఇలాంటి సినిమాలో, అరే అది చూసుకుంటుంటే నాకు స్క్రీన్ షాట్లు పంపించాలి ఫ్రెండ్స్. అరే నీ సినిమా మాట్లాడుతున్నారు, ఏమి ప్రమోషన్ లేదు. అదొక వైబ్. అంటే ఏమా నిజంగా అందరు తెలుస్తుందా? ఆల్ ఆఫ్ ఎ సడన్ సుబ్బలేఖ సుధాకర్ గారు కాల్ చేశారు. ఫస్ట్ కాల్ నాకు అది. ఓకే, ఆయన అంటే ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి ఆయన ఫోన్ చేసి ఇట్లా అనిల్ అన్నమ్మా అంటే అవును సార్ అంటే అదే నేను బాలాజీ దగ్గర నేను నెంబర్ తీసుకున్నా, రాత్రి సినిమా చూశాను అని ఆ సినిమా గురించి ఆయన చెబుతూ అసలు ఎలా రాసుకున్నావు మనం, చాలా బాగుంది, ఇన్ డీటెయిల్డ్గా ప్రతి సీన్ ఇంకో సీన్ కనెక్ట్ చేసుకుంటూ ఒక అంటే ఆయన ఒక పెద్ద పేరు అన్నాడు, అది అంటే హిచ్కాక్ గారు రైటింగ్ లాగా ఉంది అనగానే నాకు ఇంకా అసలు డిఎమ్మ ఫ్యాక్టర్ నాకు మళ్ళీ అనుకుని ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఓకే, అసలు నేను ఏదో సత్యం రాజేష్ నాకు తెలుసు, బాలైతే నాకు తెలుసు కదా అని నైట్ అట్లా పెట్టాను. లాస్ట్ వరకు గ్లూ చేసుకుంటూ తీసుకెళ్ళిపోయాము. సినిమా చాలా బాగుంది. ఇదేదో నీ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ సినిమా ఆఫర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కాదు, నాకు జెన్యున్గా అనిపించింది, అందుకే చెప్తున్నా అని ఆయన మళ్ళీ అంటే సార్ ఇంకొంచెం చెప్పండి సార్ అందాం అనుకో, అంటే ఒక పొంగిపోవటం ఉంటుంది కదా. కానీ అట్లా ఒక 10 minutes మాట్లాడారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. దాని తర్వాత నుంచి ఎవ్రీబడి మాట్లాడటం మొదలెట్టారు. నాకు తెలియదు ఇది ఇంత జనాల్లోకి వెళ్ళిపోయిందని. రాను ఇంత పెద్ద హిట్ అయిందా అని రీసెంట్గా కూడా అనుకుంటూ ఉన్నాను నేను. ఎక్కడికి వెళ్ళినా కానీ పొలిమేర అని మాట్లాడటం. మీరు అన్నారు చూసారా ఓడిఎం మూమెంట్, అది ఇదే కదన్నా. ఎగ్జాక్ట్లీ అదే. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అందరికీ పొలిమేర తెలిసింది. పొలిమేర 2కి కూడా ఓపెనింగ్స్ రావడానికి అదే కారణం. అసలు ఏమి లేదు, 2 సినిమా రిలీజ్ చేసాము, 1 చూసిన వాళ్ళకి ఇది అంటే పొలిమేర అనుకుంటా ఓపెనింగ్స్ దగ్గర 70% ఓపెనింగ్స్.
సినిమా బాగుంది అనేసరికి ఇంకా నెక్స్ట్ 1 వీక్ భలే ఆడేసింది సినిమా హౌస్ఫుల్స్ తోటి. ఈ ప్రెషర్ కానీ అంటే కంపేర్ చేసుకుంటే దాంతో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ ప్రొడ్యూసర్, డిఫరెంట్ ప్రొడక్షన్. ఈ పొలిమేర 2 ఆ టైంలో ఏంటి భోగేంద్ర గుప్తా గారు కానీ చేద్దామని కానీ లేకపోతే 2 కానీ ఏమనలేదా, లేకపోతే వేరే ప్రొడక్షన్కి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే పొలిమేర 2 నేను చేయాలని అంటే పొలిమేర 2 అని కూడా అనౌన్స్ చేస్తాను. 1లోనే 2 అని కూడా వేసేసాం కదా, తీయాలి కంపల్సరీ. సరే నేను తీస్తాను అంటే గుప్తా గారు ఏం చేశారు, పొలిమేర నుంచి వచ్చిన డబ్బుల్ని ఆయన ఇంకో సినిమాలో పెట్టారు. అప్పటికి ఆయన ఇంకో సినిమా సగంలో ఉంది, పాప్కార్న్ అని ఒక సినిమా చేశారు. ఓకే, అవికా గౌర్ గారు. అందులో అది సగం ప్రొడక్షన్లో ఉందన్నమాట. అందులో వచ్చిన డబ్బులన్నీ అందులో పెట్టేశారు. పెట్టేసి అనిల్ ఆ సినిమా రిలీజ్ అవుద్ది, ఆ డబ్బులతోటి మనం పొలిమేర 2 చేద్దాం అన్నారు ఫస్ట్. ఓకే ఫైన్, ఎప్పటికి రిలీజ్ అవుద్ది అంటే ఇంకో 2 monthsలో రిలీజ్ అయిపోద్ది, అట్లా ప్లాన్లో ఉన్నారు. డన్ సార్ చేద్దాం అట్లా అనుకుంటున్న టైంలో సినిమా ఫ్లాప్ అయింది. అసలు రూపాయి రాలేదు. ఇమీడియట్గా ఓటీటీలో పెట్టారు. ఓటీటీలో పెట్టినా కానీ అసలు వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి సగం కూడా రాదు. సగం కాదు, అసలు పీనట్స్. ఇంకా ఆయన ఏం చెప్పలేకపోతున్నాడు. నేను ఒక 1 month వెయిట్ చేసి సార్ ఏంటి పరిస్థితి అంటే, అనిల్ ఇప్పుడైతే మళ్ళీ ఇంకొక ఖర్చు పెట్టి అలాగా చిన్నగా కాదు కానీ పెద్దగా ఏదైనా చేద్దాం, కొంచెం టైం ఇవ్వు నాకు అన్నారు. లేదు కాదు సార్, పెద్దగా కాదు, నేను పొలిమేర 2 చేయాల్సిందే, అనౌన్స్ చేస్తాను కదా, లేకపోతే అది మళ్ళీ నాకు ఇది అయిపోతే. ఇంకోటి ఏంటంటే నేను టైం తీసుకోలేను, ఇది ప్యారల్గా జరిగే కదా. టైం తీసుకుంటే మధ్యలో యాక్టర్స్ పెద్దగా లావ్ అయిపోవచ్చు, బక్కగా అయిపోవచ్చు, ఏదన్నా అయిపోవచ్చు. సో ఇప్పుడే చేయాలి కంపల్సరీ అంటే, అనిల్ నేను చేయలేను. సరే బయట నేను చేసుకోను అంటే, బయట చేసుకో అన్నారు. ఈలోపు నాకు ఈయన కృష్ణ గారు ఫేస్బుక్లో హాయ్ అండి ఒకసారి కలుద్దామని మెసేజ్ పెట్టారు. వెళ్ళి చూస్తే మీ పొలిమేర సినిమా నాకు నచ్చింది, నేను చేస్తా. ఆయన ఎవరు ఏంటో కూడా నాకు తెలీదు. ఆయన కట్ చేసుకోవటం కోసం సార్ నాకు 20 లక్షలు కావాలన్నా, డన్ అనేసాడు ఏమంటే ఇమ్మీడియట్గా. నాకు పొలిమేరకి నేను తీసుకోలేదు, పొలిమేరకు కూడా ఎంతో 3 లక్షలు 4 లక్షలు తీసుకున్నాను. ఇది ఓకే అనేసాడు. ఓకే అని అప్పుడు గుప్తాతో కల్పించాను. గుప్తా కలిసి ఆయన సరే అయితే ఆయన కొంచెం ఏదో బిజినెస్ డీల్ మాట్లాడుకున్నారు, అయిపోయి ఒక ఎన్ఓసి ఇచ్చారు. ఈయనకి నేను 2 కోట్లు అవుతుంది సార్ సినిమా అన్నాను. అది ఫస్ట్ మేము 85లో చేస్తాం, 85 CRలో అది 85 lakhs. ఇది 2 CR అన్నాను, బట్ ఇట్ వెంట్ ఫర్ 2.7లో ఇది కంప్లీట్ చేస్తాం. బట్ ఇది కూడా చాలా టైం బట్టి ఇప్పుడు నా ప్రొడ్యూసర్స్ తోటి నాకు ఎట్లా అంటే, వాళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పలేను కానీ డబ్బులు లేక అలా ఇలా డబ్బుల్ని తేటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఓకే, సో అట్లా నేను అక్కడ కూడా నేను మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఓకే 20 ఇస్తాను ఓకే అన్నారు కానీ ఇవ్వలేదా? అంటే 2కి రెమ్యునరేషన్ ఏం తీసుకోలేదా? కొంచెం అంటే దగ్గర ప్రిసైజ్గా చెప్పాలంటే ఐ టుక్ 12 lakhs. ఓకే, అప్పుడప్పుడు 1 year గ్యాప్లో ఇస్తూ ఎక్కడ అట్లా. అది మన మెయింటెనెన్స్కే సరిపోతుందేమో. ఎగ్జాక్ట్లీ, అసలు మనం ఒక 2 సంవత్సరాలు బతకాలి అంటే ఎంతో కొంత అవుతుంది కదా. మన బైక్ పెట్రోల్కే అవుతుంది. నేను అప్పుడు కూడా బైక్లోనే తిరిగేవాడిని, ఎక్కువ ఏమి ఇది కాదు. మొన్నటి వరకు మొన్న కారు తీసుకున్నాను. ఏంటి సార్ పొలిమేర 2 ప్రొడ్యూసర్ అయిన కృష్ణ గారితో గొడవ ఏంటి సార్? అండి అంటే ఇది నేను కొంచెం ఓపెన్గా మాట్లాడేస్తాను. ఇప్పటివరకు ఇది ఎక్కడ చెప్పలేదు, బట్ ఒక టాక్ షో లాగా ఉంది కాబట్టి నేను ఐ వాంట్ టు వెంట్ అవుట్. ఓకే, నేను పొలిమేర 2 స్టార్ట్ చేసినప్పుడు హీ వాజ్ వెరీ నైస్. మంచిగా అనిల్ గారు ఎంత అవుతుంది ఇంత అవుతుంది చేసేద్దాం. నేను ఐ అప్రిషియేట్ ఇట్. నేను కూడా ఆయన డబ్బు తెస్తాడని ఎక్స్పెక్ట్ చేశాను. నాకు కూడా ఒక మనీ చెప్పారు, ఐఎమ్ ఓకే విత్ ఇట్. నాకు ఇవ్వకపోయినా సినిమాకి పెట్టాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను 2.5 CRలో అట్లాగా కంప్లీట్ చేసేద్దాం సినిమా, అది దాటకుండా చూసుకుందాం అని అనుకున్నాం. స్టార్ట్ చేసుకుని సరే సత్యం రాజ్కి ఇంత ఇది ఇంత ఎవ్రీథింగ్ అన్నిట్లో కూడా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసేవాళ్ళు. నేను ప్రొడక్షన్ కూడా ఉండి సో ఇట్లా కంట్రోల్ చేసుకుందాం అట్లా ఉండేది. అనిల్ నెక్స్ట్ షెడ్యూల్కి నాకు ఒక 30 lakhs కావాలి సార్, షెడ్యూల్కి చేసేస్తా అంటే 1 weekలో తెస్తానండి అనేవాడు. నేను యాక్టర్స్ అందరిని ఆపేవాడిని, ప్రతి ఒక్కరిని. ఆయన 1 week తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడు. ఏమైపోయింది ఏంటి అంటే ఒక 1 month తర్వాత అట్లా రెస్పాండ్ అవుతాడు. అనిల్ ఒకసారి కలుద్దాం అంటే డన్. అట్లాగా ఒక 2 months తర్వాత కలిసేవాడు. ఒకసారి ఇలాగే అయింది. అందరిని ఆపి పెట్టి నాకు ఆఫీస్కి వెళ్ళి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఆఫీస్కి రెంట్ కూడా కట్టేవాడు కాదు.
వాళ్ళు వచ్చేసి ఆఫీస్కి లాక్లు వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఓనర్స్. ఇది సెకండ్ పార్ట్ టైం. సెకండ్ పార్ట్ టైంలో ఒకసారి ఎప్పుడో కలిసి ఆయన ఓపెన్ అయ్యాడు. అనిల్ గారు, నాకు చేయాలనుంది సినిమా, బట్ నాకు టైంకి డబ్బులు దొరకట్లేదు, సో నాకు ఈ ప్రాపర్టీ ఉంది, ఇది అమ్మేస్తున్నాను, ఇలా సంథింగ్ ఏదో చెప్పారు. అరే పాపం ఇంత కష్టపడుతున్నాడు అయినా, సరే కమిట్ అయ్యాం కదా, ఇంతనే కంప్లీట్ చేద్దామని. అప్పటికి నా కో డైరెక్టర్, నా ఫ్రెండ్స్, పక్కన వాళ్ళు అందరూ, అరే అతను మంచోడు కాదు, ఇన్ని అప్పులు చేశాడు, అసలు ఇది అది అని కొంచెం నువ్వు బయటకు వచ్చేసి వేరే వాళ్ళతో చేసుకో సినిమా, పొలిమేర ఆల్రెడీ హిట్ సినిమానే, నువ్వు ఎందుకు ఇతనికి చేయాలనుకుంటున్నావు, వేరే వాళ్ళు చేసుకో అని చాలా చెప్పారు నాకు. బట్ నేను ఎప్పుడైతే నాకు ఓపెన్గా మాట్లాడాడో నేను కనెక్ట్ అయిపోయాను ఆయనకి. ఆయన చెడ్డోడైతే కాదు, కాకపోతే టైంకి డబ్బులు తెలకపోతున్నాడు అంతే. సో ఆయన ఎప్పుడు తెస్తాడో అప్పుడు చేద్దాం, లేదు ఆయన దగ్గర లేవు నేను చేపిస్తా కదా అని చెప్పి నేను కామాక్షిని కన్విన్స్ చేసి, వాళ్ళ మదర్ని కన్విన్స్ చేసి, అక్కడి నుంచి నేను ఒక 80 lakhs వరకు తీసుకొచ్చాను. పూల్ చేసి నేను కంప్లీట్ చేసాను. మళ్ళీ ఈయనకి కూర్చోబెట్టి, సార్ మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, పడకండి, ఇక్కడి నుంచి కామాక్షి వాళ్ళ మదర్ పెడతారు అంటే, సరే అండి మరి ఓకే డన్ అనుకుని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సెట్ చేసి, అట్లా నేను అంత సినిమాని రిలీజ్ చేశానండి. లాస్ట్కి ఎంత ఏమేమయ్యానో అన్నీ చేశా, ఎవ్రీథింగ్. రిలీజ్కి ముందు ఎగ్జాక్ట్గా ఇప్పుడు November 3rd రిలీజ్ సినిమా, మాకు November 1st రోజున కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది, సినిమాని ఆపేయండి అని. మా ఊరి పొలిమేర 2 సినిమా రిలీజ్ ఆపండి. ఎందుకు అని అంటే, ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ అనే అతను సో అండ్ సో అనే అతని దగ్గర అప్పు చేశాడు, అతను కోర్టులో కేసు వేసాడు. అది క్లియర్ చేస్తే సినిమా రిలీజ్ చేయాలి. అది ఎంత ఉంది అంటే, నేను చెప్పే నెంబర్స్ తప్పేమో, అది దగ్గర ఒక 40 lakhs 50 lakhs ఉంది. అప్పటికే మన వంశీ నందిపాటి అతనికి డబ్బులన్నీ ఇచ్చేసి ఉన్నాడు. అంటే ఒక 70 lakhs క్యాష్ ఇచ్చాడు. అతను వేరే వాళ్ళ దగ్గర 1.5 అప్పు చేశారు, అది క్లియర్ చేసేసి ఇప్పుడు సినిమా రిలీజ్ టైంకి ఉన్నారు. మధ్యలో ఇది వచ్చింది మళ్ళీ. ఇది రావడంతో ఈయన ఏంటంటే, ముందు సినిమాలు ఏవో చాలా చేసుకున్నారు, సినిమా అంటే డిస్ట్రిబ్యూషన్ కృష్ణ గారు అక్కడక్కడ ఉన్న అప్పులని వాళ్ళందరూ కూడా వచ్చి వంశీ మీద పడ్డారు. పడి మాది కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు వంశీ ఏం చేయాలి, సినిమా వదిలేసి వెళ్ళిపోవాలి. సినిమా వదిలేసి వెళ్ళిపోతే అందరి కెరీర్లు పోతాయి. November 3rd సినిమా రిలీజ్, నా కెరీర్ ఏమైపోద్దండి, కంప్లీట్లీ పోద్ది. నాదే కాదు, ఎవ్రీబడీస్. ఇప్పుడు నేను కామాక్షి వాళ్ళ మదర్తో 80 lakhs పెట్టించాను, అవి ఎలా వస్తాయి బయటికి? వాళ్ళ మదర్ కూడా చాలా లోన్ పెట్టారు. ఓకే, అంటే కథను నమ్మారు. అట్ ద సేమ్ టైం అందరూ ఇప్పుడు బాగుంది కదా, తను కూడా హెల్ప్ అవుతుందని చెప్పేసి పెట్టారు. ఇవన్నీ నన్ను చాలా ఇది చేస్తాయి. వంశీ ఏం చేశాడు, వాళ్ళ ఇంట్లో అందరూ నో చెప్పినా కానీ నాకు సినిమా నచ్చింది, నేను ముందుకెళ్తా అని చెప్పి క్లియర్ చేశారు. November 2nd రోజున లిటరల్లీ నేను ఏడుస్తున్నా, నాకు ఏం చేయాలో తెలియదు. ఆయన ప్లీజ్ సార్ పెట్టండి అని అడగలేను, అప్పటికే చాలా పెట్టేశాడు. ఆయన November 2nd రోజున ఆయన అంతా క్లియర్ చేసి, అనిల్ గారు మీరు నాతో ఉండండి చాలు అన్నారు. వంశీ డెఫినెట్లీ సార్, ఐ విల్ బీ విత్ యూ. సినిమా రిలీజ్ అయింది 3rd, ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కృష్ణ వచ్చారు, అనిల్ మనం పొలిమేర 3 చేద్దాం. 26 days అండి నేను షూట్ చేసింది పొలిమేర 2. ఎవరు నమ్మినా నమ్మకపోయినా 26 రోజుల్లో నేను సినిమా కంప్లీట్ చేస్తాను. కాకపోతే షెడ్యూల్స్ అదేంటి నెలకు 1 రోజు, నెలకి 2 రోజులు. నాకు డబ్బులు ఇచ్చి ఉంటే నేను 6 నెలల్లో అయిపోయి సినిమా. 1.5 year పట్టింది నాకు ఇది కంప్లీట్ చేయడానికి. ఓకే, నా ప్రైమ్ టైం 1.5 year నేను వేస్ట్ చేసుకుని, సరే నీ వెనకలు ఉన్నప్పుడు మరి ఇవన్నీ సార్ మీకు అప్పులు ఉన్నాయి కదా, ఇంకా అప్పులు లేవా మీకు అని అంటే, నాకు ఇంకా ఉన్నాయి అంటారు ఆయన. సరే మీరు ఒక్కళ్ళైతే పొలిమేర 3 చేయలేరు, వంశీ గారితో కలవండి, నేను వంశీ గారితో మాట్లాడతా, మీరిద్దరు చేస్తే నేను చేస్తా పొలిమేర 3. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, అలానే వంశీ గారిని కూడా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు.
అని అంటే వంశీతో కలవటానికి ఈయనకి ఇష్టం లేదు. హ్మ్. ఈయన ఇంకొక పేరు ఎవరో చెప్తున్నారు, వాళ్ళతో కలుద్దాం అంటారు. హ్మ్. ఆ పేరు నేను చెప్పను. వాళ్ళతో అంటే వాళ్ళు పొలిమేర 2కి ఏం చేయలేదు కదా. హ్మ్. ఇప్పుడు వాళ్ళ బదులు వంశీకి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వంశీ మనకి ఇంత పెద్ద రిస్క్ తీసుకుని ఆ టైంలో వదిలేసి ఉంటే ఆయనకి పోయేది నథింగ్, హ్మ్. మనకి లైఫ్ పోయేది. కానీ ఆయన ఉండి చేశారు. సో మీరిద్దరు కలవండి అంటే ఆయన నేను కలవను వంశీతో అంటాడు. హ్మ్. అప్పుడు ఐ టుక్ డెసిషన్, ఐ చూజ్ మై ప్రొడ్యూసర్, అంతే. ఓకే. నాకు ఏంటి అంటే నా ప్రొడ్యూసర్ని సెలెక్ట్ చేసుకునే రైట్ నాకు లేదా, రైట్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. హ్మ్. ఐఎమ్ ద రైటర్, ఐఎమ్ ద డైరెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ మూవీ. అంటే పొలిమేర అనే దానికి నేను ఇంక ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నాను, నేను ఐ చూజ్ మై ప్రొడ్యూసర్. నా ఎవరితో చేయాలనుకుంటున్నా డైరెక్టర్ నా ఇష్టం అంతే. అండ్ రైట్స్ అని నా దగ్గరే ఉన్నాయి. ఆయన ఏంటి పొలిమేర 3 అని ఇంకోటి అనౌన్స్ చేసేద్దాం ఫిక్స్ అయిపోయారు డైరెక్టర్ లేకుండా. ఓకే. ఆయన ఏదో వేరే జోన్లో ఉన్నాడు, హ్మ్. వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారు. పొలిమేర 3 అని వితౌట్ మై నేమ్, వితౌట్ మై అంటే ఒక రైటర్గా నేను కాకుండా వేరే కత్తోటి చేద్దామని చూస్తున్నారు వాళ్ళు. హ్మ్. అందుకే మేము అనౌన్స్ చేస్తాం మొన్న ఓకే. పొలిమేర 3 అని అనౌన్స్ చేస్తే అండ్ రాజేష్ ఎవ్రీబడి అందరు నాతోటే. హ్మ్. అనిల్ ఉంటేనే పొలిమేర ఉంటుంది, లేకపోతే ఉండదు. ఇట్లా గొడవలు అంటే పళ్ళున్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు చాలా చాలా గొడవలు. ఇంకొక అతని సైడ్ ఉన్న పెద్ద ఆయన కూడా పెద్ద ఆయనే. హ్మ్. ఈ గౌరీ దగ్గర గౌరీ కృష్ణతో ఉన్న ఆయన కూడా పెద్ద ఆయనే. హ్మ్. సో ఆయనతో నాకేం ప్రాబ్లం లేదు, ఏమి లేదు. ఈ గౌరీ వల్లే నాకు ప్రాబ్లం. హ్మ్. సో బట్ ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఇప్పుడు అంతా కేసు కూడా తిప్పికొట్టేయడం జరిగింది మొన్ననే రీసెంట్గా. అదంతా ఫాల్స్ కేసు అని అర్థమైంది. సో ఆ టర్మ్స్లో ఉన్నారు అంతా. బట్ నాకు ఇప్పటికైనా కూడా కృష్ణ అండ్ వంశీ కూడా రెడీగా ఉన్నాడు కలుపుకోవటానికి. మనకి శత్రువులు వద్దండి ఇండస్ట్రీలో, అంతే. ఎక్కడికైనా కలుపుకుని వెళ్ళిపోతూ ఉంటే బాగుంటుంది. నా మనస్తత్వం అది ఇప్పటికి కూడా. నాకు అతన్ని ఏదో చేయాలని అనిపించదు అలా అని చెప్పేసి నా మీదకి వచ్చేస్తుంటే ఊరుకోను నేను, ఓకే. అంతే. అదొకటి సింపుల్. ఇంత పెద్ద గొడవ అయినా కానీ నేను చాలా సింపుల్గా చెప్తున్నాను. అసలు నాకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనిపించింది. హ్మ్. నా మీద కేసు వేసాడు అని తెలిసినప్పుడు హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలనిపించింది నాకు. అసలు ఏంటి అసలు ఎప్పుడెప్పుడు నేను ఎంత టార్చర్ అనిపించానంటే, సత్యం రాజేష్ ఆయన డేట్స్ ఇచ్చేవాడు కాదు, హ్మ్. ఆయన బ్లాక్ చేసిన తర్వాత ఈయన డబ్బులు తెచ్చేవాడు కాదు. ఇప్పుడు నేను ఎట్లా ఆపుతాను సత్యం రాజేష్ని? ఆయన దొరకటమే కష్టం నాకు అప్పుడు. ఆ టైంలో నా కెమెరామెన్ ఆపుకుని, విలన్ ఆపుకుని ఆఫీస్కి వచ్చేసి ఎవరెవరో వచ్చి తిట్టేవాళ్ళు. ఆడు ఫ్రాడ్, ఇట్లాగా అలాగా డబ్బులు తీసుకుని ఇట్లా వెళ్ళిపోతాడు. అదే నా ప్రొడ్యూసర్ని తిడుతుంటే నేను సరే వద్దు ఆయన చోటే ఉండాలి అనుకుని నేను ఆయన అంతా చేసిన తర్వాత కూడా స్టిల్ మళ్ళీ మీ మీదే మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే నా ఎడిటర్కి ఇంకొక 5 లక్షలు ఇవ్వాలి, నా మ్యూజిక్ డైరెక్టర్కి 3 లక్షలు ఇవ్వాలి, నా డిఓపికి ఇంకో 2 లక్షలు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి. నేను నాది పక్కన పెట్టేస్తున్నా వద్దులే అని. ఇంకా యూనియన్లో అంటే వీళ్ళకి ఒక 2 డేస్కి షూట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, పోస్ట్ ప్రొడక్షన్ అదేంటి సీజీ వర్క్ చేసిన డిజీ పోస్ట్ వాళ్ళకి ఇవ్వాలి. దగ్గర అందరికి చాలా వరకు డబ్బులు ఇవ్వలేదు ఈయన. ఓకే. వచ్చిన డబ్బులు వేరే అంటే ఇంకో అప్పులు క్లియర్ అయిపోయి ఉంటాయో మరి ఏం చేశారో మరి నాకు తెలియదు. సో ఇంకా ఇన్ని ఉన్నాయి. సో లైట్ తీసుకుని నేనేం చెప్పానంటే నా డిఓపికి కానీ వీళ్ళందరికీ పేరు వచ్చింది కదా సినిమాకి, చాలు డబ్బులు ఇంకో సినిమాతో సంపాదిద్దాం. ఇన్ని రోజులు డబ్బులు లేకుండానే ఉన్నాం కదా, ఇన్ని రోజులు నేను బైక్ మీద తిరిగాను కదా, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు బైక్ మీద తిరుగుదాం, ఏముంది, అంతే. పేరు వచ్చింది చాలు, అది మంచి పేరు, సినిమాకి బాగా మంచి పేరు వచ్చింది. డబ్బులు అనేదా చూద్దాం రా. ఇప్పుడు నా డిఓపిని 12,000 పెట్టాను, డబ్బులు వస్తాయి ఏదో ఒకటి. ఏంటి సార్ కామాక్షి గారితో పర్సనల్ ర్యాపో ఏమైనా ఉందా ఏంటంటే 2 లేక్ కానీ పొలిమేరకు కానీ అట్లా బిల్డ్ అవుతూ కంప్లీట్ వెళ్తూనే ఉంది జర్నీ అనేది? అలా ఏం లేదండి. యాక్చువల్గా పొలిమేరకు చేసినప్పుడు తను చాలా మంచి పర్ఫార్మర్, మామూలుగా కాదు. పొలిమేర 1కి చేసినప్పుడు నాకు అక్కడ అర్థమైపోయింది తను ఎంత బాగా పర్ఫామ్ చేయగలదు ఏంటి అనేది. కాకపోతే పొలిమేర 1లో అంత రోల్ ఇవ్వలేకపోయాను నేను, ఏదో జస్ట్ ఏడుస్తున్న రోల్ అంతే. దాని తర్వాత డౌన్ ద లైన్ నాకేంటంటే పొలిమేర 2 కథ రాసేటప్పుడు అరే ఇంత మంచి ఆర్టిస్ట్ని మనం వేస్ట్ చేయకూడదు అని కంప్లీట్లీ నేను బ్యాంక్ అయిపోయాను. అంటే క్లైమాక్స్ రాస్తాను తన మీద, క్లైమాక్స్ రాసేసి ఇంకా అంతా అలా పెట్టే టైంకి చాలా బాగా
ఏమంటారు ఎన్హాన్స్ అయిపోయింది ఆ అమ్మాయి యాక్టింగ్ తోటి. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేము జర్నీ చేసింది అక్కడికి ఒక 4 years. 4 yearsలో మేము పొలిమేర అనుకుంటూ ఉన్నాము. అండ్ ఎప్పుడు డిస్కస్ చేసుకున్నా కానీ తను ఎంత హార్డ్ వర్కర్ అంటే నాకు అదంతా బాగా నచ్చేది. హార్డ్ వర్క్ చేసుకుంటూ అలా ఉండటం, మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటాం ప్రతిసారి. ఇప్పుడు నాకు పంకజ్ అని ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, అసోసియేట్. పంకజ్, నేను, లారా, కామాక్షి మేమందరం చిల్అవుట్ అవుతూ ఉంటాం. అంటే ఎప్పుడన్నా కూర్చుని మ్యూజిక్ పెట్టుకుని అరే ఈ సాంగ్ ఎందులోది, దీని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, దీని డైరెక్టర్ ఎవరు, అట్లాగా చిల్అవుట్ అయిపోయే జోన్ అనమాట. ఓకే, అంత పర్సనల్గా కనెక్ట్ అయిపోయాం. ఇంకా అట్లాగా ట్రావెల్ అవుతున్న టైంలో పొలిమేర 2కి వాళ్ళ మదర్ డబ్బులు పెట్టారు, ఒక 80 lakhs. వాళ్ళ ఇంట్లో నన్ను ఒక ఫ్యామిలీ మెన్ లాగా చూస్తారు. ఓకే. సో నాకు వాళ్ళ మదరు, వాళ్ళ అన్నయ్య అందరూ తెలుసు. సో అట్లా ఆ జర్నీ అలా వెళ్తున్న టైంలో ఇంకా ఇప్పుడు ఈ రైల్వే కాలనీ మంచిగా ఒక మంచి రోల్ మన అల్లరి నరేష్ గారు హీరోగా చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పక్క అమ్మాయి ఒక అద్భుతంగా ఉండే ఒక అప్సరస లాంటి హీరోయిన్ కూడా అవసరం లేదు, నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉండాలి. కామాక్షికి అది బాగా సెట్ అవుతుంది. మన దగ్గర ఉన్న మన ఫ్రెండ్స్ని మనం పుష్ చేసుకోకపోతే ఇంకా వేరే దగ్గర ఎక్కడ వెళ్ళి ఏంటి. అట్ ద సేమ్ టైం ఆ రోల్కి నేను ఆడిషన్ చేశాను మళ్ళీ. ఆ రోల్కి ఓకే, 12 రైల్వే కాలనీలో ఉన్న రోల్కి మళ్ళీ ఆడిషన్ చేసి నాకేంటంటే మనకి ఎంత క్లోజ్ ఉన్నా కానీ సెట్ అవుతారా లేదా చూసే నేను తీసుకుంటాను. ఓకే. సో డెఫినెట్లీ అట్లా చేసి ఆడిషన్ చేసి మరి నేను 12కి అది కూడా ఏమంటారు ఆఫర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మంచి పర్ఫార్మర్స్ ఉంటే డెఫినెట్లీ ప్రతి మూవీలో ఉంటారు. రైట్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజు మన బొమ్మరిల్లు చేసిన డైరెక్టర్ గారికి ప్రతి సినిమాలో ఆయన ఉంటారు, ఏదో క్యారెక్టర్. అంటే వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళ యాక్టింగ్ మనకు నచ్చుతుంది, వాళ్ళ వ్యక్తిత్వం మనకు నచ్చుతుంది. అట్లాగే నాకు కామాక్షి యాక్టింగ్ నాకు చాలా ఇష్టం, తన వ్యక్తిత్వం ఇష్టం నాకు. ఫస్ట్ తను వర్క్ ఇచ్చామంటే తను చేసే పద్ధతి నాకు ఇష్టం. సో అట్లాగా మేము చాలా ఏమంటే జెల్ అయిపోయాం మంచిగా. ఓకే, నైస్ సార్. ఏంటంటే జర్నీ అనేది కూడా కంప్లీట్గా ముందుకు వెళ్తూ ఉంది. సో ఎవ్రీథింగ్ నెక్స్ట్ పొలిమేర 3 కానీ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడమే మీరైతే ఒక పనిగా పెట్టుకొని ముందుకెళ్తున్నారు. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ హియర్ అండ్ గివింగ్, అంటే ఎన్నెన్నో ఇక్కడ షేర్ చేసుకోవడం కానీ, అదర్ సైడ్ ఆఫ్ ద అనిల్ గారిని మేము తెలుసుకోవడం కానీ, మీ మీద వచ్చిన కేసు గురించి కానీ, ఎవ్రీథింగ్ యూ షేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జస్ట్ నాకు ఇట్లా ఓపెన్గా మాట్లాడటం ఇష్టం కాబట్టి అంతా ఒక డిస్కషన్ లాగా అయిపోయింది. బట్ ఎవ్రీథింగ్ అన్నీ సార్ట్అవుట్ అయిపోయినాయి. సో పొలిమేర 3ని ఎప్పుడెప్పుడు అందరికీ చూపించాలని ఉంది నాకు. అట్ ద సేమ్ టైం మిగతా కథలు కూడా అన్నీ నా బ్రెయిన్లో ఉన్న కథలన్నింటిని కూడా ఆడిని ఎప్పుడెప్పుడు చూడాలి. ఎప్పుడెప్పుడు అరే నాకు ఒకటి అనిపిస్తుంది, ఆల్రెడీ చెప్పాను నేను ఇది, అరే ఈ డైరెక్టర్ ఏంట్రా ఎంత తెలివైనోడు అని ఆడిని అడుగుంటే నాకు చాలా అది ఎందుకు అదే ఒడి మా ఫ్యాక్టర్ నాకు. ఓకే. సో అలాగే నేను ప్లాన్ చేసుకుని ప్రతిదీ ఆడియన్ని ఆలోచించేలాగే చేయాలన్నది కోరిక. సో థియేటర్కి వెళ్ళేటప్పుడు మరి ప్రేక్షకుడు ఖచ్చితంగా షార్ప్నర్ తీసుకెళ్ళాలి, బ్రెయిన్కి షార్ప్నర్గా మేము పదును పెడుతూ ఉండాలి. అంటే అన్ని మలయాళం సినిమాలే కాదండి, ప్రతిది ఇప్పుడు ఏదైనా థ్రిల్లర్ చూడాలన్నా కానీ, ఒక మంచి స్క్రీన్ ప్లే చూడాలన్నా కానీ అందరము కేరళ వైపే అంటే మలయాళం సినిమాలే అని చూస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. రైట్. అంటే నిజంగా వాళ్ళని తక్కువ చేస్తున్నాను కాదు కానీ, ఒకప్పుడు నేను టీనేజ్లో ఉన్నప్పుడు మలయాళం సినిమాలు చూసేది ఇంకో రీజన్ వల్ల, ఇప్పుడు చూస్తున్న మలయాళం సినిమాలు ఇంకొక రీజన్ వల్ల. సో వాళ్ళ ఎదుగుదల ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. కానీ మనం కూడా అలాగే ఉన్నాం, మనం కూడా మన దగ్గర కూడా అలాంటి టాలెంట్ ఉంది అని చెప్పాలని అనిపిస్తుంది నాకు. సో నాకు మన టెక్నీషియన్స్ని మన దగ్గర ఉన్న వాళ్ళని పుష్ చేయాలని నాకు చాలా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ మన తెలుగులో కూడా అలాంటి కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. సో అది నా సినిమాలో అవి అయితే నేను ప్రూవ్ చేస్తాను పక్క. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు పొలిమేర 3? పొలిమేర 3 నేను జనవరి 2026కి కంప్లీట్ చేసేస్తాను. సో నా టార్గెట్ అది. సో వంశీ నందిపాటి గారు అది అంటే బన్నీవాస్ గారు అది ఎప్పుడు రిలీజ్ చేస్తే బెటర్ అనుకుని నాకు తెలిసి మార్చ్ ఆర్ సమ్మర్ అవ్వచ్చు 2026కి.
సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అన్ని లైనప్ బాగానే ఉన్నాయి సార్. అవును, చాలానే ఉన్నాయి. Yeah. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.